తిమోతికి రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయం 20-21 వచనాలని చదువుకుందామండి. గొప్ప ఇంటిలో వెండి పాత్రలు, బంగారు పాత్రలు మాత్రమే కాక కర్రవియు మంటివి కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకు, కొన్ని ఘనహీనతకు వినియోగింపబడును. ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకునే ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్ర ఉండును. అందరూ జాగ్రత్తగా వాక్యాన్ని వినాలండి. మరి దేవుడు గొప్ప ఇంటిని గురించి మాట్లాడుతూ ఏమని చెప్తూ ఉన్నాడంటే, ఆ ఇంటిలో వెండి పాత్రలు ఉన్నాయట, బంగారు పాత్రలు ఉన్నాయట, కర్రతో చేయబడినటువంటి పాత్రలు ఉన్నాయట, మట్టితో చేయబడినటువంటి పాత్రలు ఉన్నాయటండి. అయితే యజమానుడు వాడుకోవడానికి అర్హమైనటువంటి పాత్రగా మార్చబడాలి, ఘనమైనటువంటి పాత్రగా మార్చబడాలి అన్నటువంటిది దేవుని ఉద్దేశం. దేవుడు ఘనంగా వాడుకోవాలి, ఘనమైన పాత్రగా తన చేతిలో వాడుకోవాలనుకున్నటువంటి ఆదాము హవ్వలు ఘనహీనమైనటువంటి పాత్రలుగా మారిపోయారు. అలాగే దేవుడు ఘనమైనటువంటి పాత్రగా వాడుకోవాలనుకున్నటువంటి సౌలు ఘనహీనమైనటువంటి పాత్రగా మారిపోయాడండి. అలాగే మరి ఇంకా మనం చూసినట్లయితే అక్కడ నాదాబు అబీహులు వారిని కూడా దేవుడు ఘనమైనటువంటి యాజకులుగా వాడుకోవాలనుకున్నాడు. కానీ ఒకరోజు ఏం జరిగిందనంటే, ఆ వేరొక అగ్ని తేవటం వలన వారు ఘనహీనమైనటువంటి పాత్రలుగా మిగిలిపోయారండి. ఇలా మనం బైబిల్ గ్రంథంలో చూడగలిగినట్లయితే మరి అనేకమైనటువంటి విషయాలు నిన్నటి దినాన్ని మనము నేర్చుకున్నాం. ఆకాను కూడా ఏం చేశాడనంటే, ఆ యొక్క శపితమైన దాన్ని తీసుకొచ్చి తన డేరాలో దాచుకున్నాడు. దేవుడేమో ఆకాను బలమైన యోధుడిగా, బలమైన సాధనంగా, బలమైన పాత్రగా వాడుకోవాలనుకున్నాడు. కానీ ఆకాను బలహీనమైన లేదా చిదిగిపోయినటువంటి పాత్రగా, మరి అక్కడతో ముగిసిపోయింది తన జీవితం. ఆ పాత్ర ఎలా మారిపోయింది అని అంటే, ఉపయోగము లేని, దేవుని చేతిలో ఉపయోగము లేని పాత్రగా ఆకాను మిగిలిపోయాడండి. కారణం ఏంటంటే, దేవుడు ప్రతి ఒక్కరిని కూడా బలంగా, ప్రతి ఒక్కరిని కూడా ఆయన చేతిలో ఘనమైనటువంటి పాత్రగా, ఆయన ఘనపరిచే పాత్రగా, మనుషుల ద్వారా దేవునికి ఘనత వచ్చే పాత్రగా దేవుడు చేయాలనుకుంటే, మనుషులు మాత్రం దేవుని చేతిలో ఘనహీనమైన పాత్రలుగా, పనికిరాని పాత్రలుగా, పనికిరాని తీగలుగా మారిపోతూ ఏం చేస్తూ ఉన్నారనంటే, మనుషులు దేవుని ఆశించినంత ఉత్తమమైనటువంటి ఆ స్థాయిలో దేవుని చేతిలో వాడబడటం లేదండి. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ఘనహీనమైనటువంటి పాత్రలుగా కొంతమందిని గురించి మీరు నేర్చుకున్నారు, కొంతవరకు జీవించారు. ఎందుకు ఘనహీనమైన పాత్రలుగా వారు మారిపోయారో మనం ఏ సందర్భంలో లోతు భార్యని కూడా చూసాం. ఘనహీనమైన పాత్రలుగా ఎందుకు మారిపోయారు వాళ్ళందరూ అని అంటే, ఒక్కటే రీజన్, అందరి వెనకతలో ఉన్నది ఒకటే రీజన్. ఏంటో చెప్పండి, గెస్ట్ చేసి. దేవుని మాట వినలేదు వాళ్ళు. ఎందుకు ఘనహీనమైన పాత్రలుగా మిగిలిపోయారు చరిత్రలో? ఎందుకు ఘనహీనమైన పాత్రలుగా బైబిల్ యొక్క చరిత్రలో వాళ్ళు మిగిలిపోయారంటే, దేవుని మాటను వినలేదండి. దేవుని మాట వినలేదు గనుక ఘనహీనమైన పాత్రలుగా వీరందరూ కూడా మిగిలిపోయారు. ఈరోజు మరొక ఇద్దరిని గురించి కూడా నేర్చుకుందాం. ఘనహీనమైన పాత్రలుగా ఎలా మిగిలిపోయారో, దేవుడు వారిని ఘనంగా వాడుకోవాలనుకున్నప్పుడు ఘనహీనమైనటువంటి పాత్రలుగా ఏ విధంగా మారిపోయారో చూద్దామండి. బైబిల్లో నుంచి న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం మరి మొదటి నుంచి కొన్ని మాటలు మన వాక్యంలో నుంచి నేర్చుకుందామండి. ఇశ్రాయేలీలు మరలా యెహోవా దృష్టికి దోషులు కాగా, యెహోవా 40 సంవత్సరములు వారిని ఫిలిస్తీన్ల చేతికి అప్పగించెను. చూడండి, ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశం నుంచి విడిపించబడిన తర్వాత మరి దేవుడు వారి కొరకు ఏం చేశాడనంటే, మోషే నాయకత్వం తర్వాత యెహోషువ నాయకత్వం వచ్చింది. యెహోషువ నాయకత్వంలో యెహోషువ కూడా చనిపోయిన తర్వాత దేవుడు యెహోషువ ద్వారా కొంతమంది న్యాయాధిపతుల్ని వారికి నియమించాడు. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలకు న్యాయం తీర్చడానికి, వారు ఏ విధంగా దేవుని కొరకు బ్రతకాలో, ధర్మశాస్త్రాన్ని ఏ విధంగా అనుసరించి జీవించాలో, దేవుని కొరకు ఏ విధంగా జీవించాలో, ఆయన కట్టడలు, విధులు, ఆజ్ఞలు ఏ విధంగా అనుసరించి నడవాలో మరి వారికి నేర్పించడానికి ఏం చేశారనంటే, అక్కడ మనం చూసినట్లయితే ఆ యొక్క
ఆ న్యాయాధిపతుల్ని దేవుడు ఏర్పాటు చేయించాడండి. ఇలా ఏర్పాటు చేయించేటప్పుడు ఇశ్రాయేలీలు ఏం చేసేవారంటే అనేక సార్లు దేవునికి విరుద్ధంగా పాపం చేస్తూ, అనేక సార్లు దేవుని మనసును గాయపరుస్తూ, అనేక సార్లు దేవుని దృష్టికి దోషులుగా మారిపోతూ, దేవునికి ఎంతో దుఃఖాన్ని కలిగించేవారు. దేవుడు కూడా ఏం చేసేవాడంటే వాళ్ళు ఎప్పుడైతే విరుద్ధంగా పాపం చేసేవారో శత్రువుల చేతికి అనేక సార్లు దేవుడు వారిని ఏం చేశాడు, అప్పగించేవాడు. మరలా ఎవరో ఒక న్యాయాధిపతిని దేవుడు ఏర్పాటు చేసి అతని ద్వారా దేవుడు లేదా ఆమె ద్వారా దేవుడు వారిని విడిపించి మరలా తనకు ప్రజలకు బుద్ధి చెప్పి మరలా తిరిగి తీసుకొని వచ్చేవాడండి. ఇప్పుడు ఈ 13వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఇశ్రాయేలీలు మరలా యెహోవా దృష్టికి దోషులు కాగా యెహోవా 40 సంవత్సరములు వారిని ఫిలిష్తీయుల చేతికి అప్పగించింది. ఇశ్రాయేలీలు దోషులుగా మారిపోయినప్పుడట దేవుడు ఎన్ని సంవత్సరాలు ఫిలిష్తీయుల చేతికి అప్పగించాడో తెలుసా? శత్రువుల చేతికి ఇశ్రాయేలీలను అప్పగించాడో తెలుసా? తన పిల్లల్ని 40 సంవత్సరాలు అప్పగించాడటండి. అంటే 40 సంవత్సరాలు ఇశ్రాయేలీలు బానిసలుగా ఉన్నారు. ఎందుకు శత్రువుల చేతికి అప్పగించాడంటే ఆ శత్రువులు పెట్టే బాధకి, ఆ శత్రువుల యొక్క అనిశ్చవేతకి వారు మరల బుద్ధి తెచ్చుకొని మారు మనసు పొంది దేవుని కొరకు బ్రతుకుతారు అన్నటువంటి ఆలోచనతో, దేవుని కొరకు జీవిస్తారు అన్నటువంటి ఆలోచనతో దేవుడు ఏం చేసేవాడనంటే 40 సంవత్సరాల పాటు ఇశ్రాయేలీని శత్రువుల చేతికి అప్పగించాడు. అంటే వారి జీవితాల్లో మార్పు రావడానికి, వారికి శ్రమ కలిగితే మార్పు వస్తుంది, వారి యొక్క శ్రమను వారు అనుభవిస్తే వారి జీవితాల్లో మార్పు వచ్చి మరలా దేవుని వైపు వాళ్ళు తిరుగుతారు అన్నటువంటి ఆలోచనతో దేవుడు 40 సంవత్సరాలు ఇశ్రాయేలీలు ఏం చేశాడంటే శత్రువుల చేతికి అప్పగించాడండి. అప్పుడు ఏం జరిగిందో చూద్దాం 2వ వచనంలో. ఆ కాలమున దాను వంశస్థుడు జొర్యా పట్టణస్థుడునైన మనోహ అని ఒకడుండెను. అతని భార్య గొడ్రాలై కానుపులాకి ఉండెను. చూడండి, ఇక్కడ మనం చూసినట్లయితే మరి ఆ కాలంలోనట జొరియా పట్టణస్థుడైనటువంటి దాను వంశస్థుడైనటువంటి మనోహ అనబడినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడండి. అతని భార్య అట పిల్లలు లేక గుడ్రాలుగా చాలా కాలం పాటు గుడ్రాలుగా ఉంటూ ఉందటండి. యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై, ఇదిగో నీవు గుడ్రాలవు, నీకు కానుపు లేకపోయెను, అయితే నీవు గర్భవతివై కుమారుని కందువు, కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండి ద్రాక్షరసమునే గాని మద్యమునే గాని త్రాగకుండుకుము, అపవిత్రమైనది ఏదైనను తినకుండుము, నీవు గర్భవతివై కుమారుని కందువు, అతని తల మీద మంగళకత్తి వేయకూడదు, ఆ బిడ్డ గర్భమును పుట్టింది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడై ఫిలిష్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షింప మొదలుపెట్టినని ఆమెతో అనగా. అందరూ జాగ్రత్తగా వినాలండి. ఈ మనోహ అనబడినటువంటి జొరియా పట్టణస్థుడు ఒక వ్యక్తి ఉన్నాడు. అతని భార్యకి చాలా కాలం పాటు పిల్లలు లేరు, గుడ్రాలుగా ఉంది. ఒకరోజు దేవుని దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై ఏం చెప్తూ ఉన్నాడనంటే, ఇదిగో నువ్వు గుడ్రాలువి, నీకు కానుపు లేదు, ఇదిగో అయితే నువ్వు గర్భవతివై ఒక కుమారుని కంటావు అని చెప్పి ఏం చెప్తూ ఉన్నాడనంటే, కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండాలి, నువ్వు మద్యం తాగకూడదు, ద్రాక్షరసం త్రాగకూడదు, చాలా అపవిత్రమైనది ఏది కూడా నీవు తినకూడదు, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి, నువ్వు గర్భవతివై కుమారుని కంటావు, అతని యొక్క తల మీద అసలు మంగళకత్తే వేయకూడదు, ఆ బిడ్డ పుట్టింది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడినటువంటి వ్యక్తిగా ఉంటాడు. చూడండి, అంటే దేవుడు ఒక కుమారుని ఈ మనోహకి అతని భార్యకి ఇవ్వాలనుకుంటున్నాడు. ఆ కుమారుని ఎడల దేవుడు ఒక ఉన్నతమైనటువంటి ప్రణాళికను కలిగి ఉన్నాడు. ఆ పుట్టబోయేటువంటి వ్యక్తిని దేవుడు తన చేతిలో ఘనమైన పాత్రగా వాడుకోవాలన్నటువంటిది దేవుని ఉద్దేశం అండి. కాబట్టి ముందుగానే జాగ్రత్త చెప్పాడు దూత ద్వారా, ఇదిగో నువ్వు అపవిత్రమైనది ఏది కూడా తినకూడదు, అపవిత్రమైనది ఏ మద్యంనైనా ద్రాక్షరసంనైనా నువ్వు త్రాగకూడదు, ఆ బిడ్డ పుట్టినప్పుడు అతని తల మీద మంగళకత్తి కూడా వేయకూడదు, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అతను దేవునికి నాజీరు చేయబడ్డాడు, అంటే ప్రత్యేకించబడ్డాడు, వ్రతం చేయబడ్డాడు, దేవునికి ప్రత్యేకించబడ్డాడు దేవుని కొరకు. కాబట్టి అతని తల మీద మంగళకత్తి కూడా నీవు వేయకూడదు, చాలా జాగ్రత్తగా నువ్వు ఉండాలి సుమా అని చెప్పి ఆ యొక్క మనోహ భార్యకి ఈ యొక్క దేవుని దూత గట్టిగా హెచ్చరించడం అనేటువంటిది జరిగింది. ఎందుకనంటే ఫిలిష్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీల్ని నీకు పుట్టబోయే బిడ్డ ఏం చేస్తాడు,
రక్షిస్తాడు. ఇది దేవుని చిత్తం, ఇది దేవుని ఉద్దేశం, ఇది దేవుని ఆలోచన, ఇది దేవుని ప్రణాళిక. కాబట్టి దేవుడు నీకు అటువంటి కుమారుని ఇవ్వబోతున్నాడమ్మా. నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ బిడ్డను కూడా నువ్వు చాలా జాగ్రత్తగా పెంచాలి. ఎటువంటి మంగళకత్త కూడా అతని తల మీద వేయకూడదు. ఎందుకంటే అతను పుట్టింది మొదలుకొని దేవుని కోసం న్యాయజీరి చేయబడ్డాడు, ప్రత్యేకించబడ్డాడు దేవుని కోసం, వ్రతము చేయబడ్డాడు దేవుని కోసం. కాబట్టి నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఆ దేవుని దూత మనోహ భార్యని హెచ్చరించాడు. అప్పుడు 6వ వచనంలో చూసినట్లయితే, ఆ స్త్రీ తన పెనిమిటి యొద్దకు వచ్చి, దైవజనుడు ఒకడు, అతని రూపము దేవదూత రూపం పోలిందై మిక్కిలి భీకరముగా ఉండెను. అతడు ఎక్కడి నుండి వచ్చినో నేను అడగలేదు. అతడు తన పేరు నాతో చెప్పలేదు, కానీ ఆలకించుము. చాలండి. ఇక్కడ మనం చూసినట్లయితే వెంటనే ఈ దూత మనోహ భార్యతో మాట్లాడినప్పుడు మనోహ అక్కడ లేడు. ఆ భర్త వచ్చేటప్పుడు తన భార్య చెప్తుంది, ఇదిగో ఒక వ్యక్తి నాకు ప్రత్యక్షమయ్యాడు. అతని రూపం చాలా భీకరంగా ఉంది, చూడడానికి భయంకరంగా ఉంది. అతను ఏం చెప్పాడంటే నాతో, ఇదిగో నువ్వు ద్రాక్షరసాన కానీ అపవిత్రమైనది ఏది కూడా నువ్వు తినకూడదు. ఇదిగో నీ గర్భంలో కుమారుడు పుట్టబోతున్నాడు. అతని తల మీద మంగళకత్తి వేయకూడదు. పుట్టింది మొదలుకొని అతను దేవుని కొరకు నాజీరి చేయబడ్డాడని చెప్పి మరి ఆ విషయాలన్నీ కూడా చెప్తుంది. తన పేరు కూడా నాకు తెలియదని చెప్పి ఈ విషయాలన్నీ కూడా తన భర్తతో చెప్పడం అనేటువంటిది ప్రారంభించింది. ఇంకా చూసినట్లయితే 8వ వచనంలో మనం చూసినట్లయితే, అందుకు మనోహ, చదవండి, నా ప్రభువా, నీవు పంపిన దైవజనుడు మరలా మా యొద్దకు వచ్చి, పుట్టబో బిడ్డకు మేమేమేమి చేయవలనో దాన్ని మాకు నేర్పినట్లు దయచేయమని యెహోవాను వేడుకొనగా, వెంటనే మనోహ మరలా దేవుడికి ప్రార్థన చేశాడు. ప్రభువా, ఇందాక నా భార్యతో దేవుని దూత మాట్లాడేటప్పుడు నేను లేను. అసలు ఏమేమి చేయమని నువ్వు చెప్పవో నాకైతే స్పష్టంగా తెలియదు. నా భార్య చెప్తే వింటున్నాను తప్ప నాకైతే స్పష్టంగా తెలియదు. కాబట్టి మరలా ఆ పంపించినటువంటి దూతని లేదా దైవజనుని మరలా నా యొద్దకు పంపించు. అసలు పుట్టబోయే బిడ్డకు మేము ఏం చేయాలి? ఎందుకంటే పుట్టబోయే బిడ్డ నాజీరి చేయబడతాడని నువ్వు చెప్పి ఉన్నావు కనుక, ప్రత్యేకించబడతాడని నువ్వు చెప్పి ఉన్నావు కనుక, మంగళకత్తి కూడా తల మీద వేయకూడదని నువ్వు చెప్పావు కాబట్టి మరలా అసలు ఏం చేయాలి, పూర్తిగా మాకు ఏం చేయాలో తెలియదు కనుక మరలా ఆ దూతను మా దగ్గరికి, ఆ దైవజనుని మా యొద్దకు పంపించమని చెప్పి మనోహ దేవునికి ప్రార్థన చేశాడటండి. చదువుదాం. దేవుడు మనోహ ప్రార్థన ఆలకించను గనుక ఆ స్త్రీ పొలములో కూర్చుండగా దేవుని దూత ఆమెను దర్శించెను. అంటే దేవుడికి ఎప్పుడైతే మనోహ ప్రార్థన చేశాడో పొలంలో ఆ మనోహ భార్య ఉన్నప్పుడు దేవుని దూత మరలా వచ్చి ఆమెతో మాట్లాడడం ప్రారంభించాడు. ఆ సమయమున ఆమె పెనిమిటి అయిన మనోహ ఆమె యొద్ద ఉండలేదు గనుక ఆ స్త్రీ త్వరగా పరిగెత్తి, ఆనాడు నా యొద్దకు వచ్చిన పురుషుడు నాకు కనబడినని అతనితో చెప్పాను. వెంటనే ఆ స్త్రీ ఏం చేసిందంటే ఇంకా ఆలస్యం చేయకుండా తన భర్త దగ్గరికి పరిగెత్తుకొని వెళ్ళి, అయ్యా ఇదిగో పలానా రోజు ఒక దూత లేదా ఒక దైవజనుడు వచ్చి ఉన్నాడు కదా, అతను మరలా నా దగ్గరికి వచ్చాడు, నాతో మాట్లాడడం ప్రారంభిస్తున్నాడు, నువ్వు అర్జెంటుగా రమ్మని చెప్పి తన భర్తని ఈ మనోహ భార్య పిలిచిందండి. చదువుదాం. చూడండి, ఈ మనోహ వెంటనే తన భార్యతో కూడా వెళ్ళాడు. ఆ దూత దగ్గరికి వెళ్ళి, అయ్యా మరి కొంతకాలం క్రితం నా భార్యతో మాట్లాడిన వ్యక్తి నీవేనా అని అడిగితే నేనే అని చెప్పి దూత సమాధానం చెప్తూ ఉన్నాడు. 12వ వచనంలో చూసినట్లయితే, అందుకు మనోహ, నీ మాట నెరవేరినప్పుడు ఆ బిడ్డ ఎట్టివాడగునో, చేయవలసిన కార్యమేమిటో తెలపమని మనవి చేయగా, అయ్యా ఆ పుట్టబోయే బిడ్డ ఏ విధంగా అవుతాడు, అసలు అతనికి మేము ఏం చేయాలి, ఎలా పెంచాలి, అసలు పరిస్థితి ఏంటి, మరి ఇదంతా కూడా మాకు దయచేసి తెలియచేయి. ఎందుకనంటే అది దేవుని కోసం ప్రత్యేకించబడినటువంటి బిడ్డ అని చెప్తూ ఉన్నాను కనుక మరి ఆ విషయం కోసం మాకు తెలియదు, దయచేసి తెలియచేయమని చెప్పి ఈ మనోహ మరలా దేవుని దూతను అడిగాడు. అలా అడిగేటప్పుడు మనోహ దేవుని దూత మొదట ఏదైతే తన భార్యతో చెప్పాడో మనోహ భార్యతో మళ్ళీ అదే విషయాలు యాజ్ ఇట్ ఈస్గా అక్కడ చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. అప్పుడు మనోహ అంటున్నాడు 15వ వచనంలో, అయ్యా మేము ఒక మేకపిల్లను సిద్ధపరిచి నీ సన్నిధిని ఉంచి వరకు ఆగమని చెప్పేటప్పుడు ఆ దూత అంటున్నాడు, ఒకవేళ ఏదైనా బలి ఇవ్వాలనుకుంటే అది యెహోవాకి ఇవ్వు, నాకు అవసరం లేదని చెప్పాడు. మరి ఇంకా చూసినట్లయితే అది దేవుని దూత అని చెప్పి మనోహర్కి వచ్చినటువంటి వ్యక్తి, ఆ పురుషుడు దేవుని దూత అని మనోహర్కి తెలియదండి. ఆ తర్వాత నేను సన్మానించినట్లు అసలు నీ పేరేం పేరు అని కూడా అడిగాడండి మనోహ. అప్పుడు దేవుని దూత ఏమని చెప్పాడు తెలుసా, నా పేరు చెప్పడానికి సఖ్యం కాదు అని చెప్పాడండి. నా పేరు చెప్పడానికే సఖ్యం కాదు, అలాంటిది నా పేరు అని చెప్పాడండి.
అయితే అక్కడ బలి అర్పించినప్పుడు ఏం జరిగిందంటే 10-20 వచ్చంలో, ఎట్లనగా జ్వాలలు బలిపీఠం మీద ఆకాశమునకు లేచుచుండగా యెహోవా దూత బలిపీఠం మొదనున్న జ్వాలలో పరమునకు ఆరోహణమైన మనోహయు అతని భార్య దాన్ని చూచి నేలకు సాగిలపడిరి. వెంటనే దూత అక్కడ మనోహ బలి ఇచ్చినప్పుడు అగ్ని జ్వాలల్లో నుంచి, ఆ దహన బలిలో నుంచి దూత పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోయాడు. వీళ్ళు సాగిలపడ్డారు. ఆ తర్వాత ఇంకా మనం చూసినట్లయితే 24 వచ్చంలో చూద్దామండి. ఆ తర్వాత ఆ స్త్రీ కుమారుని కని అతనికి సంసోను అని పేరు పెట్టెను. ఆ బాలుడు ఎదిగినప్పుడు యెహోవా అతన్ని ఆశీర్వదించెను. మరియు యెహోవా ఆత్మ జొర్యాకును ఎస్తయేలుకును మధ్యనున్న మహానేదలో అతన్ని రేపుటకు మొదలుపెట్టెను. వెంటనే ఒక కుమారుడు కలిగాడు. అతనికి ఏమని పేరు పెట్టారు? సంసోను అనేటువంటి పేరు పెట్టారండి. దేవుడు ఆత్మ అతన్ని బలంగా రేపటం మొదలుపెట్టాడు. ఎందుకంటే దేవుని యొక్క ఆలోచన, దేవుని చిత్తం ఆ సంసోను మీద, పుట్టినటువంటి ఆ యొక్క సంసోను మీద ముందే దేవుని ప్రణాళిక ఉంది. ఘనంగా దేవుడు అతను వాడుకోవాలనుకున్నాడు. ఫిలిస్తీన్ల చేతిలో నుండి తన ప్రజలైన ఇశ్రాయేలీని దేవుడు అతని ద్వారా రక్షించాలనుకున్నాడు. అది దేవుని చిత్తము, దేవుని యొక్క ఆలోచన అయి ఉన్నది. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే మరి అక్కడి నుంచి దేవుని ఆత్మ అతని మీదకి బలంగా రావడం ప్రారంభించాడు. చాలా బలం అతనికి లోపల కలుగుతూ ఉంది. ఇదంతా కూడా జరుగుతున్నప్పుడు ఒకరోజు ఏమైంది అంటే 14వ అధ్యాయంలో మొదటి మాట మనం చూసినట్లయితే, సంసోను తిమ్నాతుకు వెళ్ళి తిమ్నాతులో ఫిలిస్తీన్ల కుమార్తెలో ఒకతను చూచెను. అతడు తిరిగి వచ్చి తిమ్నాతులో ఫిలిస్తీన్ల కుమార్తెలో ఒకతను చూచి తిని, మీరు ఆమెను నాకు ఇచ్చి పెళ్లి చేయాలని తన తల్లిదండ్రులు అనగా, వారిని స్వజనుల కుమార్తెల్లోనే కానీ నా జనుల్లోనే కానీ స్త్రీ లేదనుకున్న సున్నతి పొందని ఫిలిస్తీన్లో నుండి కన్యకను తెచ్చుటకు వెళ్ళుచున్నావని అతన్ని అడిగిరి. అందుకు సంసోను ఆమె నాకు ఇష్టమైంది కనుక ఆమె నాకు తెప్పించమని తన తండ్రితో చెప్పాను. వెంటనే ఒకరోజు ఈ సంసోను ఏం చేశాడనంటే తిమ్నాతు అనబడినటువంటి ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఫిలిస్తీన్ల కుటుంబంలో నుంచి ఒక స్త్రీని చూసి ఆమెను ఇష్టపడి ఆమె నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పి తన తల్లిదండ్రులతో చెప్పేటప్పుడు వాళ్ళు అంటున్నారు, మన ఊర్లో, మన గ్రామంలో, మన యొక్క బంధువుల్లో, మన కుటుంబీకుల్లో చాలామంది ఉండగా సున్నతి లేనటువంటి ఫిలిస్తీన్లో నుంచి నువ్వు ఎందుకు పెళ్లి చేసుకుంటున్నావు అని చెప్పి మరి అతను అడిగేటప్పుడు సంసోను అంటున్నాడు, ఆమె నాకు ఇష్టమైంది కనుక పెళ్లి చేయమని అడిగేటప్పుడు అక్కడ మనం చూసినట్లయితే ఆ సందర్భం అంతా కూడా మనం చూసినట్లయితే అదంతా కూడా జరిగింది. అది చూడడానికి వెళ్ళేటప్పుడు ఆ మధ్యలో ఏం జరిగిందనంటే 5వ వచనం చదువుదామండి. అప్పుడు సంసోను తన తల్లిదండ్రులతో కూడా తిమ్నాతుకు పోయి తిమ్నాతు ద్రాక్ష తోటల వరకు వచ్చినప్పుడు కొదమ సింహం అతని ఎదుటికి బొబ్బరించుచు వచ్చింది. చూడండి, ఆ పెళ్లి విషయమై మాట్లాడడానికి వెళ్తూ ఉన్నప్పుడు తన తల్లిదండ్రులతో అక్కడ మనం చూసినట్లయితే ఆ ద్రాక్ష తోటల దగ్గరికి వచ్చేటప్పుడు ఒక కొదమ సింహం అంటే బలంగా యవ్వనంగా ఉండేటువంటి ఒక కొదమ సింహం ఏం చేసిందంటే బొబ్బరిస్తూ గాండ్రిస్తూ సంసోను మీదకి వచ్చింది. 6వ వచనంలో యెహోవా ఆత్మ అతన్ని ప్రేరేపింపగా అతని చేతిలో ఏమీయూ లేకపోయినను ఒకడు మేకపిల్లను చీల్చినట్లు అతడు దాన్ని చీల్చెను. అతడు తను చేసింది తన తండ్రితోనైనను తల్లితోనైనను చెప్పలేదు. చూసారండి, సంసోను ముందు నడుస్తున్నాడు, తల్లిదండ్రులు ఎక్కడో కాస్త దూరంలో నడుస్తున్నారు. ఈలోగా ద్రాక్ష తోట దగ్గరికి వచ్చేసరికి ఒక సింహం అతన్ని ఎదుర్కొని వచ్చింది. బొబ్బరిస్తూ ఉంది, గాండ్రిస్తూ ఉంది, అతని మీద పడి చీల్చేయడానికి వచ్చింది. కానీ అతని చేతిలో ఏమీ లేకపోయినా సరే దేవుని ఆత్మ అతను బలంగా ప్రేరేపించినందువల్ల ఒక మేకని చీరేసినట్టు సింహాన్ని ఏం చేశాడు? సంసోను చీరాడండి. అది సంసోనుకి ఇవ్వనటువంటి ప్రత్యేకత, సంసోనుకి ఇవ్వనటువంటి బలం, ప్రత్యేకత, దేవుని బలం, ప్రత్యేకత. అయితే చీరేసి ఆ విషయాన్ని తన తండ్రితో కానీ తన తల్లితో కానీ ఆ విషయాన్ని చెప్పలేదటండి. ఇంకా చూసినట్లయితే అతడు అక్కడికి వెళ్ళి ఆ స్త్రీతో మాట్లాడినప్పుడు ఆమె యందు సంసోనుకి ఇష్టం కలిగిన కొంతకాలమైన తర్వాత అతడు ఆమెను తీసుకుని వచ్చుటకు తిరిగి వెళ్ళిచుండగా ఆ సింహపు కళేబరం చూచుటకే ఆ వైపు తిరిగినప్పుడు సింహపు కళేబరంలో తేనెటీగల గుంపు తేనెయు కనబడగా ఆ తర్వాత మాట్లాడారు, ఇంటికి వెళ్ళిపోయారు. కొన్నాళ్ళు పోయాక మరలా తను వివాహం చేసుకోబోయేటువంటి ఆ స్త్రీని చూడడానికి వచ్చేటప్పుడు ఆ సింహం ఎండిపోయింది, దాని కళేబరంలో ఒక తేనె పట్టు పెట్టింది. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే సంసోను ఆ పెండ్లి ఇంటికి వెళ్ళాడు. తను చేసుకోబోయేటువంటి ఆ యొక్క అత్తవారింటికి వెళ్ళేటప్పుడు అక్కడ ఏం జరిగిందంటే చాలామంది పురుషులు కూడుకున్నారు. సంసోను పొడుపు కథ వేస్తే ఎవరు కూడా చెప్పలేకపోతున్నారండి. అప్పుడు అతని భార్య దగ్గరికి వెళ్ళి ఆ గ్రామస్తులందరూ కూడా బెదిరించి, నువ్వు కానీ నీ భర్తనాడిగా పొడుపు కథ యొక్క భావాన్ని కానీ మాకు చెప్పకపోతే నిన్ను నీ కుటుంబాన్ని కాల్చేస్తామని చెప్పి బెదిరించేటప్పుడు ఆమె సంసోను దగ్గరికి వెళ్ళి ఏదో బాధపడి మొత్తానికి అడిగి మొత్తానికి ప్రాణం విసిగిపోయి సంసోను ఏం చేశాడంటే ఆ యొక్క పొడుపు కథను చెప్పాడు. సంసోను ఓడిపోతే చాలా బట్టలు, దుస్తులు ఇవన్నీ కూడా ఇస్తానని చెప్పాడు. కాబట్టి ఏం చేశాడో తెలుసండి, సంసోను
15 నుంచి, కొన్ని దినములైన తర్వాత గోధుమల కోతకాలమున సంసోను మేకపిల్ల ఒకటి తీసుకొని తన భార్యని చూడవచ్చి, అంతఃపురములో ఉన్న నా భార్య యొద్దకు నేను పోదుననగా, ఆమె తండ్రి లోపలికి వెళ్ళనీక, నిశ్చయంగా నీవు ఆమెను ద్వేషించుతావు అనుకుని నీ స్నేహితునికి ఆమెను ఇచ్చితిని. ఆమె చెల్లెలు ఆమె కంటే చక్కంది కాదా, ఆమెకు ప్రతిగా ఈమె నీకు ఉండవచ్చును చిత్తగించమనను. అప్పుడు సంసోను, నేను ఫిలిష్తీయులకు హాని చేసిన యెడల వారి విషయంలో నేను ఇప్పుడు నిరపరాధినై ఉందునని వారితో చెప్పి పోయి 300 నక్కలను పట్టుకొని దివిటీలు తెప్పించి తోకను తిప్పి రెండేసి తోకల మధ్యన ఒక్కొక్క దివిటి కట్టి ఆ దివిటీలో అగ్ని మండ చేసి ఫిలిష్తీయులు గోధుమలో చేల్లో వాటిని పోనిచ్చి పనలను, కుప్పలను, పైరులను, ద్రాక్ష తోటలను, ఒలీవ తోటలను తగలబెట్టెను. చూడండి, మొదటేమో సింహాన్ని చీల్చేశాడు మేకపిల్లలాగా. రెండో సందర్భంలో ఎప్పుడైతే గ్రామస్తులందరూ కూడా ఈ సంసోను వివాహం చేసుకోబోయేటువంటి ఆ స్త్రీ మీద, అతని కుటుంబం మీద దాడి చేసి మీరు ఎంతగానో ఇబ్బంది పెట్టేటప్పుడు సంసోను ఇంటికి వెళ్ళిపోయాడు. చాలా కాలం గడిచిపోయింది. ఆ సంసోను తండ్రి ఏం చేశాడంటే ఆమెను ఇంకొకరికి ఇచ్చి వివాహం చేశాడు. సంసోను ఒక మేకపిల్లని తీసుకొని వచ్చాడు. సంసోను తండ్రి ఆపేసి, అయ్యా ఆవిడికి నువ్వు అప్పుడు ద్వేషించావు అనుకొని, నువ్వు నీ పొడుపు కదా ఆవిడకి అందరికీ చెప్పేసిందని నీ మనసులో ఆమె మీద అసహ్యం కలిగింది అనుకుని ఆమె నీ స్నేహితునికి ఇచ్చి పెళ్లి చేశాను, ఆమె యొక్క సహోదరిని నువ్వు పెళ్ళాడొచ్చు అంటే సంసోనుకి చాలా కోపం వచ్చిందండి. కోపం వచ్చి ఏం చేశాడనంటే, నేను ఎలాగైనా ఫిలిష్తీయులకి ఇప్పుడు కానీ వాళ్ళకి హాని చేయకపోతే నేను మరి నిరపరాధిగా ఉండనని చెప్పి ఏం చేశాడో తెలుసా, వెంటనే 300 నక్కల్ని పట్టుకున్నాడటండి. అందరూ జాగ్రత్త వినాలి. ఎన్ని నక్కలనండి? 300 నక్కలు పట్టుకొని వాటి తోకలను ఒక్కోదానికి ఒక్కోటి ముడివేసి వాటి మధ్యన దివిటీలు పెట్టి వెలిగించి ద్రాక్ష తోటల్లోకి, గోధుమ తోటల్లోనికి, వాళ్ళ పంట పొలాల్లోనికి వదిలేశాడు. ఆ నక్కలు పరిగెత్తుతున్నప్పుడు మొత్తం వ్యవసాయం అంతా కూడా కాలిపోయిందండి. ఫిలిష్తీయులు మొత్తం చేలన్నీ కూడా కాలిపోయాయి, గోధుమ చేలు కాలిపోయాయి, ద్రాక్ష తోటలు కాలిపోయాయి, అన్నీ కూడా కాలిపోయాయి. ఈ విధంగా జరిగింది. చాలా కాలం గడిచిపోయింది. ఆ తర్వాత 16వ అధ్యాయంలో కొన్ని మాటలు మనం చదువుదాం అండి. 16వ అధ్యాయంలో కొన్ని మాటలు మనం చదువుదాం. 4వ వచనం నుంచి చదువుదాం. పిమ్మట అతడు హోరేబు లోయలోనున్న సోరేకు లోయలోనున్న దెలీలాను ఒక స్త్రీని మోహింపగా, ఫిలిష్తీయుల సర్దారులు ఆమె యొద్దకు వచ్చి ఆమెతో, నీవతన్ని లాలన చేసి నీ గొప్ప బలము దేనిలో ఉన్నదో, మేము ఎలాగో అతన్ని గెలవలేక వచ్చినో తెలుసుకొనుము. మేము అతన్ని బంధించి అతని గర్వము అనుపుదము. అప్పుడు మాలో ప్రతివాడు 1000 వెండి నాణెములు నీకు ఇచ్చేదమని చెప్పిరి. వెంటనే ఈ సంసోను ఏం చేశాడంటే, దెలీలా అనబడినటువంటి ఒక స్త్రీని మోహించి ఆమె అంత ఇష్టపడినప్పుడు ఈ ఫిలిష్తీయులు సంసోను మీద చాలా పగ పెంచుకున్నారండి. ఫిలిష్తీయులు సంసోను మీద ఏం పెంచుకున్నారు? పగ పెంచుకున్నారు. ఎందుకనంటే అతడు ద్రాక్ష తోటల్ని, వ్యవసాయాన్ని మొత్తాన్ని కూడా ఏం చేశాడు? నక్కలతో తగలబెట్టేశాడు. ఫిలిష్తీయులు ఏం చేశారంటే ఈ సంసోన్ని ఎలాగైనా బంధించాలి. అతన్ని డైరెక్టర్గా వెళ్ళి బంధించలేకపోతున్నారు. ఎందుకంటే అతను దగ్గరికి కూడా ఎవరు వెళ్ళలేకపోతున్నారు. ఎందుకంటే అంత బలం అతనిలో ఉంది. దేవుడు అంత బలాన్ని ఇచ్చాడు. 300 నక్కలు పట్టుకోవడం అంటే అంత ఈజీ అయినటువంటి పని కాదండి. పట్టుకొని వాటి తోకలు ముడేసి మధ్యలో దివిటీలు పెట్టి వెలిగించాడంటే 300 నక్కల్ని ఎంత బలం కావాలో చూడండి. నక్క ఒక సింహం వెళ్తేనే జడిసి ఎలా కూర్చుండిపోద్దండి. మిగతా చిన్న జంతువులు వెళ్తే అది ఏం చేస్తుంది? తిరిగి అటాక్ చేస్తుంది. అలాంటిది 300 నక్కలు పట్టుకోవాలంటే అంత ఈజీ కాదు. ఎంత బలం ఉందో మీరు చూడండి. 300 నక్కలు పట్టుకొని వాటి తోకలు ముడేసి అగ్ని వెలిగించి ఆ మధ్యలో దివిటి పెట్టి వదిలేసినప్పుడు అవి వ్యవసాయాన్ని అంతా కూడా తగలబెట్టేసాయి, కాల్చేసాయి. ఫిలిష్తీయులకి బాగా పగ పెంచుకున్నారు ఈ యొక్క సంసోను మీద. అలాగని దగ్గరికి వెళ్దాం, యుద్ధం చేద్దామంటే అంత బలవంతుడితో యుద్ధం చేయలేమని చెప్పి జడిసిపోతున్నారు. ఈ సంసోను ఏం చేశారంటే దెలీలా అనబడినటువంటి స్త్రీని మోహించి ఆమెతో ఉంటూ ఉన్నప్పుడు ఈ ఫిలిష్తీయులు అందరూ కూడా రహస్యంగా ఆమె దగ్గరికి వెళ్ళి ఏమంటున్నారో తెలుసా? నీ దగ్గరికి వచ్చుతున్నటువంటి సంసోను అతని బలం దేనిలో ఉందో నువ్వు ఎలాగైనా లాలన చేసి తెలుసుకో. నువ్వు ఎలాగైనా మంచి మాటలు చెప్పి, ఏదో బుజ్జగించి మంచి మాటలు చెప్పి ఎలాగైనా అతని బలం ఎక్కడ ఉంది, అంత బలం అతనికి అసలు ఎలా వచ్చింది,
ఏ మనిషి కూడా అతని ఎదుట నిలవలేకపోతున్నాడు, ఏ మనిషి కూడా అతనితో యుద్ధం చేయలేకపోతున్నాడు, ఏ మనిషి కూడా అతనితో ఎదిరించలేకపోతున్నాడు, అతనితో ఫైట్ చేయలేకపోతున్నాడు. అసలు అంత బలం అతనిలో ఎలా వచ్చింది, అంతటి శక్తి అతనికి ఎక్కడి నుంచి వచ్చింది? దయచేసి ఈ విషయాన్ని తెలుసుకో. అతన్ని కానీ మేము బంధించి పట్టుకోగలిగితే, నీ ద్వారా అతను కానీ మేము బంధించి పట్టుకోగలిగితే, మాలో ప్రతి వారు కూడా 1100 వెండి నాణేలు నీకు ఇస్తాము అని ఆవిడికి ఒక బిగ్ ఆఫర్ ఇచ్చారండి. ప్రతి ఒక్కరు కూడా, మా సైనికులు ఉన్న ప్రతి ఒక్కరు కూడా 1100 వెండి నాణేలు నీకు ఇస్తామని చెప్పి ఆమెకి ఒక పెద్ద ఆఫర్ ఇచ్చేటప్పుడు ఆమె ఏం చేసిందంటే ఆ వెండి నాణాల కొరకు ఆశపడిపోయింది. ఆ వెండి నాణాల కొరకు ఆశపడి ఏం చేసిందో తెలుసా? 6వ వచనంలో చూడండి. కాబట్టి దెలీలా, నీ బలము దేనిలో ఉన్నదో, నిన్ను దేని చేత కట్టి బాధింపవచ్చునో నాకు దయచేసి తెలుపుమని సంసోనుతో అనగా, సంసోను 7 నిరవంజి చువ్వలతో నన్ను బంధించిన యెడల నేను బలహీనై సామాన్య మనుషుల్లో ఒకరి వలె అవుదునని ఆమెతో చెప్పెను. వెంటనే దెలీలా అడిగింది సంసోన్ని, అసలు నీ బలం దేనిలో ఉంది? ఇంత బలం నీకు అసలు ఎలా వచ్చింది? ఎవ్వరు కూడా ఎంతమంది వచ్చినా నీ ఎదుటి నిలవలేకపోతున్నారు. ఇంత శక్తి నీకు ఎలా వచ్చింది? సింహాన్ని చీల్చే అంత శక్తి, 300 నక్కలు పట్టుకొని వాటి తోకలకు ముడేసేనంత శక్తి, ఏ మనిషి కూడా నీ దగ్గరికి వచ్చి కూడా యుద్ధం చేయలేనంత శక్తి, అసలు ఇంత గొప్ప బలం నీలో ఎలాగొచ్చింది? దేనివల్ల కలిగిందంటే సంసోను ఊరికినే ఒక మాట చెప్పాడండి. ఊరికినే ఒక మాట చెప్పాడు. 7 నిరవంజి చూడండి అక్కడ 7 నిరవంజి చువ్వలతో నన్ను ఒకవేళ బంధిస్తే నేను కూడా సామాన్య మనుషుల వల్ల అయిపోతాను, నా బలం అంతా తగ్గిపోతుంది, నేను మామూలు మనిషిలాగే అయిపోతాను, అంత బలం నాలో ఉండదు, బలం అంతా పోద్ది అని చెప్పాడండి. అప్పుడు ఏం చేసిందో చూడండి ఆవిడ. 8వ వచనం. ఫిలిష్తీయుల సర్దారులు 7 నిరవంజి చువ్వలతో ఆమె యొద్దకు తీసుకొని రాగా ఆమె వాటితో అతన్ని బంధించారు. వెంటనే ఫిలిష్తీయుల సర్దారులు ఏం చేశారో తెలుసండి? 7 నిరవంజి చువ్వలు తీసుకొని వచ్చారు. ఈమె ఏం చేసిందంటే ఆ చువ్వలతో బలంగా ఫిలిష్తీయుల యొక్క సంసోను యొక్క చేతుల్ని బలంగా కట్టేసిందండి. సంసోను ఊరికినే చెప్పాడు, అది నిజం కాదు, సంసోను చెప్పింది ఊరికినే చెప్పాడు అలాగని. కానీ ఇవి నిజం అనుకుని ఏం చేసిందంటే ఆ తెచ్చినటువంటి నిరవంజి చువ్వలతో బలంగా అతని చేతులు కట్టేసింది. మరికొంచెం మాటలు చదువుదామండి. 8వ వచనం. అంతఃపురంలో బంధించిందట. మాటు నుండి వారు ఆమెతో అంతఃపురంలో దిగియుండిరు గనుక ఆమె సంసోను, ఫిలిష్తీయులు నీ మీద పడుచున్నారని అతనితో అనగా, అతడు అగ్ని తగిలిన నూలు రీతిగా ఆ తడపలను తెంపిన కనుక అతని బలము తెలపబడలేదు. వెంటనే ఇవన్నీ అంతఃపురంలో బంధించింది సంసోన్ని. ఫిలిష్తీయులు రెడీగా చాటుగా ఉన్నారు. వెంటనే ఊరికి అంటుంది ఇవిడి, ఫిలిష్తీయుల మీదకి దాడి చేస్తున్నారు అని అన్నదండి. వెంటనే తాళ్ళు, మామూలుగా ఈ అల్పమైనటువంటి తాళ్ళు ఏ విధంగా అయితే అగ్గితో కాలిస్తే ఎలాగ నులిసిపోయి తెగిపోతాయో, తన చేతులు కొన్నటువంటి ఆ 7 నిరవంజి చువ్వల్ని ఏం చేశాడంటే సంసోను ఏమీ కాకుండా తెంపి పారేశాడు. అతని బలం దేనిలో ఉందో ఇంకా బయటపడలేదండి. అంత శక్తి, అంత బలం దేనిలో ఉందో ఇంకా బయటికి రాలేదు. చదువుతామండి మరి కొంచెం మాటలు. 10వ వచనం. అప్పుడు దెలీలా, ఇదిగో నీవు నన్ను ఎగతాళి చేసి నాతో అబద్ధమాడితివి, నిన్ను దేని చేత బంధింపవచ్చునో దయచేసి నాకు తెలుపుమని సంసోనుతో అనగా, అతడు పేనిన తర్వాత పనికి పెట్టని కొత్త తాళ్ళతో నన్ను బాగుగా బంధించిన ఎడల నేను బలహీనున్నై సామాన్య మనుషుల్లో ఒకని వలె అవుతునని ఆమెతో చెప్పాను. ఏం చేశాడంటే రెండోసారి కూడా మరలా అడిగింది. అసలు నీ బలం దేనిలో ఉందో చెప్పటం లేదు, నాతో అబద్ధం ఆడావు, నన్ను మోసం చేసావు, ఎందుకు నాతో నిజం చెప్పలేదని చెప్పి ఊరికినే తగువాడి లాలన చేసి మొత్తానికి ఏదో వంచడానికి ప్రయత్నం చేసింది. అప్పుడు సంసోను అంటున్నాడు రెండోసారి ఏం చెప్పాడో తెలుసా? పేనినటువంటి, చూడండి అక్కడ ఏం చెప్తూ ఉన్నాడు, పేరిన తర్వాత పనికి పెట్టని, అంటే బాగా వాటిని ఆ తాళ్ళు, కొత్త తాళ్ళు ఏవైతే ఉంటాయో పనికి ఇంకా దేనికి కూడా ఉపయోగించిన కొత్త తాళ్ళుతో పేరిన తర్వాత పనికి పెట్టని కొత్త తాళ్ళుతో నన్ను బాగుగా బంధించిన ఎడల నేను బలహీనున్నై సామాన్య మనుషుల్లో ఒకరివనే అయిపోతాను అని చెప్పాడండి. పేనిన తర్వాత అసలు దేనికి ఉపయోగించినటువంటి తాళ్ళుతో కానీ నన్ను కడితే నేను కూడా అందరిలాగే సామాన్యమైన మనిషి అయిపోతాను, అలా అసలు బలం ఉండదు, బలం అంతా కూడా పోద్ది అని చెప్పాడండి. బలం అంతా కూడా పోద్ది. చదువుదాం. అంతటి దెలీలా పేనబడిన క్రొత్త తాళ్ళను తీసుకొని వాటితో అతను బంధించి సంసోను ఫిలిష్తీయులు మీద పడుచున్నారని అతనితో అనెను. అప్పుడు చదవండి. మాటు నుండి వారందరూ అంతఃపురంలో ఉండిరి. అతడు తన చేతుల మీద నుండి నూలు పోగుల వలె తాళ్ళును
తెంపును. వెంటనే రెండోసారి కూడా ఈ స్త్రీ దెలీలా ఏం చేసిందో తెలుసా? తాళ్ళతో మళ్ళీ బలంగా కట్టేసిందండి. కట్టేసి వెంటనే చోటన కొంతమంది ఉన్నారు. ఎవరు? ఫిలిష్తీయులు. సంసోను ఫిలిష్తీయుల మీదకి వస్తున్నారు అని కేక వేసిందండి. వెంటనే రెండోసారి కూడా సంసోను ఆ తాళ్ళును ఏం చేశాడో తెలుసా? నూలు పోగుల వలె తెంపి పారేశాడండి. నూలు పోగుల వలె తెంపి పారేశాడు. ఇప్పుడు ఏం జరిగిందో చూద్దామండి మరి కొంచెం మాటలు. 13వ వచనం. అప్పుడు దెలీలా, ఇది వరకు నీవు నన్ను ఎగతాళి చేసి నాతో అబద్ధమాడితివి, నిన్ను దేని చేత బంధింపవచ్చునో నాకు తెలుపుమని సంసోనుతో చెప్పగా, అతడు, నీవు నా తల జడలు 7ను అల్లిన ఎడల సరే అని ఆమెతో చెప్పాను. ఎందుకంటే సంసోనికి పుట్టి నుంచి ఏం చేయకూడదని చెప్పాడు దేవుడు? అతని తల మీద మంగళ కత్తి వేయకూడదు అని ఖండితంగా ఫస్టే చెప్పాడు దేవుడు. ఎందుకనంటే ఆ తలను ఎప్పుడైతే కట్ చేసేస్తారో సంసోను యొక్క బలం అంతా కూడా ఏమైపోద్ది? పోద్ది. కానీ సంసోను ఇంకా ఆ దెలీలా తన బలాన్ని గురించి చెప్పలేదండి. ఏం చెప్తున్నాడంటే, నా తల కానీ 7 జడలకు కానీ అల్లితే నా బలం పోయి నేను సామాన్యమైనటువంటి మనుషుల వలె అయిపోతాను. నా బలం అంతా పోద్ది. నా తల 7 జడలు మీరు అల్లాలి అని చెప్పాడు. ఎందుకంటే సంసోనికి ఎక్కువ తల ఉండేదండి. సంసోను ఎందుకంటే పుట్టినప్పటి నుంచి కూడా అతని తల మీద ఏం చేయబడలేదు? మంగళ కత్తి వేయబడలేదు. దేవుడు వేయొద్దని చెప్పాడు. కాబట్టి ఈ దెలీలా 3వసారి అడుగుతున్నప్పుడు ఈ సంసోను ఏం చెప్తున్నాడంటే, నా తల కానీ 7 జడలు కానీ అల్లితే నా బలమంతా పోయి నేను సామాన్యమైనటువంటి మనుషుల వల్ల అయిపోతానని చెప్పినప్పుడు ఆవిడ ఏం చేసిందంటే ఆ ప్రకారం అల్లింది. మరలా ఫిలిష్తీయులు పిలిచేటప్పుడు ఏం జరిగిందో చూడండి. అక్కడ ఫిలిష్తీయుల మీద పడుచు 14వ వచనం. అంతటా ఆమె మేకుతో దాన్ని తెగొట్టి, సంసోను, ఫిలిష్తీయులు నీ మీద పడుచున్నారు ఆమెతో చెప్పినప్పుడు అతడు నిద్ర మేలుకొని మగ్గపు మేకును నేతను ఓడ తీసుకొని పోయెను. ఆ జడలు ముడేసి వాటిని పెద్ద మేకు కట్టి గోడ కొట్టేసిందటండి. అయినా సరే ఫిలిష్తీయులు నీ మీద పడుతున్నారని చెప్పగానే మేకుని ఏం కాకుండా తెంపి బయటకు వచ్చేసాడండి. ఇంతటి బలాన్ని సంసోను కనపరుస్తూ ఉన్నాడు. ఆవిడకి ఏం అర్థం అవటం లేదు. ఫిలిష్తీయులకు కూడా ఏం అర్థం అవట్లేదు. అసలు ఎంత బలం ఇతనిలోకి ఎలాగొచ్చింది, ఎంత శక్తి ఇతనిలోకి ఎలాగొచ్చింది, ఎంత దారుఢ్యం ఇతనికి ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పి అవి ఎవ్వరికీ కూడా మరి ఆలోచన తట్టడం లేదు. భయపడిపోతున్నారు అందరూ, జడిసిపోతున్నారు సంసోను చూస్తుంటే. 15వ వచనం. అప్పుడు ఆమె, నా యందు నీకు ఇష్టమో లేనప్పుడు నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవెందుకు చెప్పుచున్నావు? ఇది వరకు నీవు ముమ్మారు నన్ను ఎగతాళి చేసి నీ గొప్ప బలము దేనిలో ఉన్నదో నాకు తెలపకపోతావని అతనితో నేను ఏం చేసిందో తెలుసంటే ఆ స్త్రీ దెలీలా ఏం చేసిందో తెలుసండి? నేనంటే నీకు ఇష్టం లేదు, అయినా సరే ఊరికినే ప్రేమిస్తున్నానని చెప్తున్నావు. అసలు నీ బలం ఎక్కడుందో ఇన్నిసార్లు అడిగినా సరే నన్ను మోసం చేసి ఎగతాళి చేసి నన్ను అపహాస్యం చేస్తున్నావు తప్ప నీ బలం దేనిలో ఉందో నాకు చెప్పటం లేదని మాటకి అడుగుతూ ఉంది. అడుగునప్పుడు 16వ వచనంలో చూసినట్లయితే ఆమె అనుదినము మాటల చేత అతను బాధించి తొందర పెట్టినందున అతడు ప్రాణము విసికి చావగోరెను. చూసారండి, 3 సార్లు, ఇంచుమించు 4 సార్లు అలా జరిగినప్పుడు అతను నిజం చెప్పలేదండి. కానీ ఆ స్త్రీ ఏమంటుందంటే, నేనంటే నీకు ఇష్టం అంటున్నావు, నన్ను ప్రేమిస్తున్నాను అంటున్నావు, కానీ నువ్వు నిజం చెప్పటం లేదు నీ బలం దేనిలో ఉందో. నన్ను ఎగతాళి చేస్తున్నావు, నన్ను మోసం చేస్తున్నావు, నన్ను చాలా గేలి చేస్తున్నావు, అవమానపరుస్తున్నావు నన్ను. నేనంటే నిజంగా నీకు ప్రేమ ఉంటే, అభిమానం ఉంటే, ఇష్టం ఉంటే అసలు నీకు ఎందుకు నిజం చెప్పటం లేదని చెప్పి అతను ఏం చేస్తుందంటే మాటలతో విసిగించి ఏం చేస్తుందండి? అక్కడ మనం చూసినట్లయితే దేనిలో ఉన్నదో నాకు తెలపపోతామని అనుదినము మాటల చేత అతను బాధించి తొందర పెడుతుందట. ప్రతిరోజు కూడా మాటలతో బాధించి, ప్రతిరోజు కూడా తొందర పెట్టి, చెప్పు అసలు నీ బలం దేనిలో ఉందో చెప్పు, నీ బలం దేనిలో ఉందో చెప్పు, నాతో చెప్పకూడదని చెప్పి మాటల చేత బాగా ఇబ్బంది పెడుతూ, మాటల చేత బాగా బాధిస్తూ, మాటల చేత బాగా మరి కృంగతీస్తూ చాలా ఇబ్బంది పెట్టేటప్పుడు, చాలా వంచనకు గురి చేసేటప్పుడు ఆ సంసోను చివరికి విసిగిపోయి ఏం చేశాడో తెలుసండి? విసిగిపోయి చచ్చిపోవాలనుకున్నాడండి. ఇంకెందుకు ఎంత రోజుకి నన్ను ఎంత ఇబ్బంది పడుతుందని చెప్పి విసిగిపోయి బలం దేనిలో ఉందో ఇంక చెప్పేద్దాం, వద్దు ఇంక బలంలో దేనిలో ఉందో చెప్పేద్దాం అని విసిగిపోయి చచ్చిపోవాలని రెడీ అయిపోయి ఏం చేశాడో చూడండి ఒకసారి అక్కడ. అప్పుడు అతడు తన అభిప్రాయమంతయు ఆమెకు తెలియచేసి, నేను నా తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడినై ఉన్నాను, నా తల మీదకి మంగళ కత్తి రాలేదు, నాకు క్షౌర్యము చేసిన ఎడల నా బలము నాలో నుండి తొలగిపోయి ఇతర మనుషుల వలె అవుదునని ఆమెతో నేను. చూసారండి, లాస్ట్కి ప్రాణం విసిగిపోయి
ఇంక చచ్చిపోదాం అని డిసైడ్ అయిపోయి రోజుకి మాటల చేత కృంగదీసి బాధించినప్పుడు విసిగిపోయి వేసారిపోయి మాటల చేత బాగా కృంగిపోయి ఇంకా చచ్చిపోదాలే ఎందుకు ఈ బ్రతుకని చెప్పి అంత దీనిగా అతను ఇరిటేషన్కి గురైపోయి ఏం చేశాడో తెలుసండి, ఆ నిజాన్ని చెప్పేశాడు. చివరిసారిగా ఏం చేశాడండి, నిజాన్ని చెప్పేశాడు. నా బలం దేనిలో ఉందనుకుంటున్నావు, ఇదిగో పుట్టింది మొదలుకొని నా తల మీద మంగళ కత్తి వేయలేదు, నేను దేవునికి నాజీరు చేయబడ్డాను. నా తల కానీ పూర్తిగా తొలగిస్తే నేను బలమంతా పోయి సామాన్య మనుషుల వలె ఒకరి వలె అయిపోతాను అని చెప్పాడు. లాస్ట్కి ప్రాణం విసిగిపోయాడు. నిజాన్ని చెప్పడానికి సిద్ధపడిపోయాడు, విసిగిపోయాడు, నిజాన్ని చెప్పడానికి సిద్ధపడిపోయాడు. ఏదైతే అది అయిందిలే, ఇంకెందుకు పోయింది ప్రాణం అని చెప్పి అంత ప్రాణం విసిగిపోయినంతగా అతను వేధించినప్పుడు ప్రాణం విసిగిపోయి నిజాన్ని చెప్పేశాడు. ఏమని చెప్తున్నాడంటే, నా తల్లి గర్భంతో పుట్టింది మొదలుకొని నాజీరు చేయబడిన వాడినై ఉన్నాను, నా తల మీదకు మంగళకత్తి రాలేదు, నాకు శౌర్యం చేసిన యెల్లా నా బలము నాలో నుండి తొలగిపోయి ఇతర మనుషుల వలె అవుతున్నాను ఆమెతో ఆయనను. మొత్తానికి ఈ సంసోను తన బలం యొక్క రహస్యం, తన బలం ఎక్కడుందో ఆ రహస్యం అంతటిని గురించి కూడా నిజాన్ని చెప్పేశాడు. అప్పుడు 18వ వచనంలో మనం చూసినట్లయితే, అతడు తన అభిప్రాయమును తనకు తెలిపినని దెలీలా ఎరిగి ఆమె వర్తమానం పంపి ఫిలిష్తీయుల శబ్దాలు పిలిపించి, ఈసారికి రండి, ఇతడు తన అభిప్రాయము అంతయు నాకు తెలిపిననెను. ఫిలిష్తీయుల శబ్దాలు రూపాయలను చేత పట్టుకొని ఆమె యొద్దకు రాగా వెంటనే ఈవిడికి అర్థమైపోయింది, ఇప్పుడు నిజం చెప్పేశాడు, ఇంకా ఈసారి ఇంకా అబద్ధం ఆడడానికి వీల్లేదు, నిజం చెప్పేశాడని ఆవిడకి అర్థమైపోయింది. ఏం చేసిందో తెలుసా, ఫిలిష్తీయులకి కబురు పెట్టింది. ఫిలిష్తీయులు వచ్చారు, డబ్బులు చేత పట్టుకొని వచ్చిన తర్వాత ఆవిడ ఏం చేసిందో తెలిసిన 19వ వచనం, ఆమె తన తొడ మీద అతన్ని నిద్రపుచ్చి ఒక మనిషిని పిలిపించి వాని చేత అతని తల మీద 7 జడలను క్షౌరము చేయించి అతను బాధించుటకు మొదలుపెట్టెను. అప్పుడు అతనిలో నుండి బలము తొలగిపోయెను. చూసారండి, వెంటనే నిద్రపుచ్చింది. ఆ 7 జడల్లో కూడా జాగ్రత్తగా ఒక మంగళవాడిని పిలిపించి పుట్టింది మొదలుకొని తల మీద మంగళ కత్తి వేయబడినటువంటి సంసోను తల మీద మొట్టమొదటిసారి మంగళ కత్తి వేయబడింది. తల మీద ఒక్కొక్క జడని కట్ చేసేటప్పుడు 7 జడలు కూడా కట్ చేసేసారు. అప్పుడు ఏం జరిగిందో తెలుసండి, అతనిలో నుండి బలము తొలగిపోయింది. దేవుడు పుట్టినప్పటి నుండి కూడా అతను ప్రత్యేకపరిచి అతను వాడుకోవాలనుకొని అతని వల్ల గొప్ప ప్రణాళిక కలిగి ఉండి అతని వల్ల గొప్ప ఉద్దేశాన్ని కలిగి ఉండి అతని వల్ల గొప్ప ఆలోచన కలిగి ఉండి తలంపులు కలిగి ఉండి సంసోన్ని ఘనమైనటువంటి పాత్రగా తన చేతిలో వాడుకోవాలని ఫిలిష్తీయుల్ని, తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీని ఫిలిష్తీయుల చేతిలో నుండి విడిపించాలని సంసోన్ని పుట్టినప్పటి నుండే దేవుడు నాజీరు చేసుకొని ప్రత్యేకించి సంసోన్ని ఏర్పాటు చేసుకుంటే, ఈ సంసోను కొంతకాలము దేవుని కొరకు ఉపయోగపడ్డాడు, కొంతకాలము ఫిలిష్తీయులను బాధించాడు, కొంతకాలము ఫిలిష్తీయుల్ని మరి యుద్ధం చేశాడు. అతని దగ్గరికి ఎవరు రాలేనంతగా మారిపోయారు, భయపడిపోతున్నారు సంసోన్ను చూసి. దేవుడు ఒక గొప్ప ప్రయోజకుడిగా చేయాలనుకున్నాడు సంసోన్ని, ఒక గొప్ప యోధుడిగా చేయాలనుకున్నాడు సంసోన్ని. తన చేతిలో బలమైన సాధనంగా, బలమైన పాత్రగా, బలమైనటువంటి మరి ఉపయోగకరమైనటువంటి పాత్రగా చేయాలన్నది దేవుని ఉద్దేశం. అయితే సంసోను ఏ రోజైతే దెలీలాను మోహించాడో ఆ దెలీలా ఏం చేసిందంటే అతనిలో ఉన్నటువంటి ఆ బలాన్ని గురించి నిజాన్ని బయటికి తీసుకొని వచ్చింది. అతను ఏం చేశాడనంటే నిద్రపుచ్చి తన జడలన్నీ కూడా కట్ చేసేటప్పుడు బలము అతనిలో నుండి పోయి సామాన్యమైనటువంటి మనిషి వలె మారిపోయాడు. ఇంకా చదువుదామండి, కింద చదువుదాం 20వ వచనం. ఆమె సంసోను ఫిలిష్తీయులు నీ మీద పడుచున్నారనగా అతడు నిద్ర మేలుకొని ఎప్పటి ఇట్లు నేను బయలుదేరి విడజిమ్ముదని అనుకుందును. అయితే యెహోవా తనను ఎడబాసనని అతనికి తెలియదు. చూసారండి, మళ్ళీ ఎప్పుడైతే జుట్టు కట్ చేసిందో, ఆ జడలన్నీ కూడా కట్ చేసిందో, మళ్ళీ అంటుంది ఫిలిష్తీయులు పిలిపించింది. వాళ్ళు రెడీగా ఉన్నారు, బయట ఉన్నారు. ఎందుకంటే లోపలికి వస్తే భయం, సంసోను చూస్తే బయట ఉన్నారు. వెంటనే ఫిలిష్తీయులతో అక్కడ ఆ సంసోనుతో దెలీలా ఏమని అంటుందో తెలుసా, సంసోను ఫిలిష్తీయులు వచ్చారు నీ మీద పట్టడానికని అంటే ఇప్పట్లాగే జడలు ఉన్నాయి అనుకొని చెప్పి ఇలాగా జడలు విరదుందాం అనుకున్నాడండి. కానీ జడలు ఏమైపోయాయి,
కత్తిరించేశారండి. దేవుడు ఏం చేశాడో తెలుసా? యెహోవా తనను ఎడబాసనని అతనికి తెలియదు. దేవుడు వదిలేశాడండి అతన్ని. దేవుడు నిన్ను ఎన్నడు విడవను ఎడబాయనన్నటువంటి దేవుడు ఇక్కడ ఇక్కడ సంసోన్ని ఎడబాశాడు, విడిచిపెట్టాడు. సంసోను వద్దనుకున్నాడు దేవుడు. సంసోను ఏ రోజైతే దేవుడు చెప్పినటువంటి విధంగా తన జుట్టును కట్ చేసుకోలేనంత వరకు కూడా, తన జడను కట్ చేసుకోలేనంత వరకు కూడా దేవుని శక్తి, దేవుని ఆత్మ, దేవుని ప్రభావం సంసోనులో ఉన్నది. కానీ ఏ రోజైతే సంసోను దెలీలాను మోహించాడో, లోకాన్ని మోహించాడో, లోకాన్ని ఇష్టపడ్డాడో, దేవునితో రోజు రోజుకి సహవాసాన్ని దూరం చేసుకున్నాడో, దేవుడితో రోజు రోజుకి భక్తిని దూరం చేసుకున్నాడో, రోజు రోజుకి దేవునితో మాట్లాడడం దూరం చేసుకొని దెలీలాకి ఎప్పుడైతే దగ్గరయ్యాడో, లోకాన్ని ఎప్పుడైతే ప్రేమించడం మొదలుపెట్టాడో, మరి దెలీలాని దేవుణ్ణి ప్రేమించడం వదిలేసి ఎవరిని ప్రేమించడం మొదలుపెట్టాడు? దెలీలాను ప్రేమించడం మొదలుపెట్టాడు. దేవుడంటే ఇష్టం కలిగినటువంటి సంసోను దెలీలా మీద ఇష్టాన్ని పెంచుకున్నాడు. కాబట్టి ఏ రహస్యం అయితే బయటికి చెప్పకూడదో, ఏ రహస్యం అయితే తన బలం గురించి ఇతరులకు పంచుకోకూడదో, ఆ రహస్యం తనలోనే ఉండాలి. కానీ సంసోను ఏం చేశాడంటే, ప్రాణం విసిగిపోయింది. ఆమె రోజుకి మాటల చేత వేధించింది, రోజుకి మాటల చేత బాధ పెట్టింది. ఆ బాధను భరించలేక చచ్చిపోదామని నిర్ణయం తీసుకొని ప్రాణం విసిగిపోయి తనలో ఉన్న బలం ఎక్కడుందో ఓపెన్గా చెప్పేశాడు. సంసోను ఊహించలేదు. ఆమె నిజంగానే జుట్టు కట్ చేద్దని సంసోను ఊహించలేదు. కానీ నిజంగానే ఆవిడ దెలీలా ఏం చేసింది? జుట్టుని కట్ చేసేసింది. ఈరోజు నువ్వు లోకాన్ని మోహిస్తే, లోకాన్ని ప్రేమిస్తే, లోకంలో ఉన్న వాటిని నువ్వు ప్రేమిస్తే, దేవుడికి నువ్వేమైపోతావో తెలుసు? ఒకరోజు దూరం అయిపోతావు. దేవుడు నిన్ను విడిచిపెడతాడు, దేవుడు నిన్ను ఎడబాస్తాడు, దేవుడు నిన్ను వదిలేస్తాడండి. ఎందుకనంటే నువ్వు లోకాన్ని ప్రేమించినంత వరకు కూడా దేవుడు నీతో ఉంటాడు, దేవుని ఆత్మ నీలో ఉంటుంది. నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు. కాబట్టి దేవుని ఆత్మ నీలో ఉంటాడు. నువ్వు దేవుని ప్రేమించినంతకాలం దేవుడు నీలో ఉంటాడు, నీతో ఉంటాడు దేవుడు. కానీ ఒకసారి నువ్వు లోకాన్ని ప్రేమిస్తూ, లోకం యందు ఇష్టపడుతూ, లోకము యందు నువ్వు ఆశ కలిగి జీవించినప్పుడు సంసోను వలె ఒకరోజు దేవుడు నిన్ను విడిచిపెట్టేస్తాడండి. ఒకరోజు దేవుడు నిన్ను వదిలేస్తాడు. సంసోన్ని జడలు కత్తిరించినంత వరకు కూడా సంసోన్లో దేవుని ఆత్మ ఉన్నది. కానీ ఎప్పుడైతే ఆ నాజీరు కట్ చేయబడిందో, అంటే దాని అర్థం ఏంటో తెలుసండి? సంసోనికి దేవునికి మధ్య ఉన్నటువంటి బంధం తెగిపోయింది. సంసోనికి దేవునికి మధ్య ఉన్నటువంటి అనుబంధం ఆ రోజుతో కట్ అయిపోయింది. ముందుగానే దేవుడు ప్రణాళిక కలిగి ఉన్నాడు. అతని తల మీద పుట్టినప్పుడు కూడా మంగళకత్తి వేయొద్దని చెప్పాడు. చాలా కాలం పట్టు సంసోను తల మీద మంగళకత్తి వేయబడలేదు. సంసోను జుట్టు పెరుగుతూనే ఉంది, జడలు వేసుకుంటూ ఉన్నాడు. జడలు విరజిమ్మినప్పుడు తన ఎదుట ఉన్నది సింహమైనా, ఎంతటి గొప్ప వీరులైనా సరే నిలబడలేరండి. అంత గొప్ప బలం ఇచ్చాడు దేవుడు, తన ఆత్మ చేత అంత బలం ఇచ్చాడు, మరి అంత శక్తిని ఇచ్చాడు. కానీ ఒక స్త్రీ ఏం చేసిందో తెలుసా? అతన్ని లాలన చేసి, అతని బలాన్ని బయటికి తీసి, ఫిలిష్తీయులకు కబురు పెట్టి ఏం చేసిందో తెలుసా? జడలన్నీ కూడా కట్ చేసేసింది. జడలు కట్ చేసేటప్పుడు యెహోవా ఎడబాసనని అతనికి తెలియదు. ఏ రోజైతే నువ్వు లోకాన్ని ప్రేమించి నీకున్నటువంటి బంధం దేవుడితో కట్ చేసుకుంటావో, నీకున్నటువంటి ప్రేమను దేవుడితో కట్ చేసుకుంటావో, వాక్యాన్ని నీ జీవితంలోంచి కట్ చేసుకుంటావో, ప్రార్థన నీ జీవితంలోంచి కట్ చేసుకుంటావో, సహవాసాన్ని నీ జీవితంలోంచి కట్ చేసుకుంటావో, సమాధానాన్ని దేవుడి దగ్గర నుంచి నీ జీవితంలో ఎప్పుడైతే కట్ చేసుకుంటావో, ఒకరోజు దేవుడు నిన్ను వదిలేస్తాడో. దేవుడు నిన్ను వదిలేశాడనే సంగతి నీకు తెలీదు. దేవుడు నిన్ను విడిచిపెడతాడనే సంగతి నీకు తెలీదు. శ్రమ వచ్చినంత వరకు, ఇబ్బంది నీకు ఫేస్ చేసినంత వరకు, శోధన నీకు వచ్చేంత వరకు నువ్వు దాన్ని గమనించలేవు. సంసోను ఎప్పుడులాగా జడలు విరజిందాం అనుకున్నాడట, కానీ ఏమైపోయింది? అప్పటికే జడలు కట్ చేసేసింది దెలీలా. ఈరోజు లోకం దేవునికి నీకు మధ్య ఉన్నటువంటి బంధాన్ని కట్ చేసేస్తుంది. లోకాశలు దేవునికి నీకు మధ్య ఉన్నటువంటి ప్రేమను కట్ చేసేస్తాయి. లోకాశలు, లోక తలంపులు, లోకంలో ఉన్న వ్యర్థమైన ప్రతీది కూడా నీ జీవితంలోకి నువ్వు ఆహ్వానిస్తే దేవునికి నీకు ఉన్నటువంటి సమాధానాన్ని కట్ చేసేసి దేవునికి నీకు మధ్య దూరాన్ని పెంచేస్తాయి. దేవుడు నిన్ను ఎడబాస్తాడు, ఇంకా వదిలేస్తాడు, విడిచిపెట్టేస్తాడు ఆయన నిన్ను. కాబట్టి ఇక్కడ సంసోన్ని దేవుడు ఎడబాసినట్ట సంసోనికి తెలియదు. ఇంకా ఎప్పటిలాగా జుత్తుంది అనుకుంటున్నాడు, విరజిమ్ముదాం అనుకున్నాడు, ఫిలిష్తీయుల మీద తిరిగి అటాక్ చేద్దాం అనుకున్నాడు. కానీ విరజిమ్మడానికి జుత్తు లేదు, బలము లేదు. ఈరోజు నువ్వు
లోకాన్ని ఒకవేళ నిజంగా ప్రేమిస్తే, లోకాశను ప్రేమిస్తే, శరీరాశని, నేత్రాశని, జీవుంటామని ఒకవేళ ప్రేమిస్తే నీలో ఆత్మీయక బలం ఏమైపోద్దో తెలుసా? తగ్గిపోద్ది. ఆత్మీయ బలం తగ్గిపోద్ది. ఆత్మ బలం నీలో నుంచి ఏమైపోద్ది? తగ్గిపోద్ది. ఆత్మీయ బలము, ఆత్మ బలము నీలో నుంచి తగ్గిపోద్ది. ప్రార్థన బలం తగ్గిపోద్ది. వాక్యం అనే బలం తగ్గిపోద్ది. సహవాసం అనే బలం తగ్గిపోద్ది. అసలు దేవునితో ఉన్నటువంటి నీ యొక్క భక్తి బలం అనేవి అన్నీ కూడా పూర్తిగా ఏమైపోతాయి? తగ్గిపోతాయి. తగ్గిపోతాయండి. ఇక్కడ సంసోన్ని దేవుడు వదిలేశాడు. ఈరోజు ఒకవేళ దేవుడు నీతో ఉన్నాడు అని నువ్వు అనుకుంటున్నావేమో. గతించిన జనవరి నుంచి ఇప్పుడు డిసెంబర్ వరకు కూడా నువ్వు లోకాన్నే ప్రేమించేదానివైతే, లోకంతో సహవాసం కలిగి లోకాన్ని మోహించే వ్యక్తివైతే, దేవుడి కంటే లోకాన్ని ప్రేమించే వ్యక్తివైతే, సంసోను ఏం చేశాడు? ఆ స్త్రీని ఆవిడ ఏమంటుంది? నువ్వు నన్ను ప్రేమించానని చెప్తున్నావు, నా యందు నీకు ఇష్టం లేదని చెప్తుందా లేదా? మేధవచనంలో మనం చదువుకున్నప్పుడు అంటే దేవుడి కంటే ఆవిడని ఎక్కువ ప్రేమించడం మొదలుపెట్టాడు. ఆమెను మోహించాడు, ఆమె యందు ఇష్టం కలిగి ఉన్నాడు. నువ్వు దేవుడి కంటే లోకాన్ని ప్రేమించే వ్యక్తిగా నువ్వు ఉంటే, దేవుడి కంటే లోకపు ఆశల మీద నువ్వు ఆసక్తి కలిగే వ్యక్తిగా నువ్వు ఉంటే, ఒకరోజు ఆ లోకంలో ఉన్న ఆశలే, ఆ లోకపు యొక్క పరిస్థితులే నిన్ను దేవుడికి నీకు మధ్య ఉన్నటువంటి బంధాన్ని ఏం చేస్తాయో తెలుసా? కట్ చేసేస్తాయి, దూరం చేస్తాయి. నిన్ను దేవుడికి దగ్గర చేయబడ్డావు, నిన్ను ఏం చేస్తాయి? దేవుడికి దూరం చేసేస్తాయి. ఇప్పుడు సంసోను దేవుడు దూరం అయిపోయింది. దేవుడు విడిచిపెట్టాడు సంసోను. ఒకవేళ నిన్ను కూడా దేవుడు విడిచిపెట్టాడేమో ఒకసారి ఆలోచించు. జనవరి నెల మొదలుకొని ఇప్పటికి కూడా నీ జీవితంలో సరిగ్గా దేవుడు అంటే భయము భక్తి లేకపోతే, దేవుడు నిన్ను వదిలేశాడు అనే దానికి అది నిదర్శనం. దేవుడి మీద నీకు ఆసక్తి లేకపోతే, దేవుడికి నువ్వు దూరంగా ఉన్నావు అనేదానికి అది నిదర్శనం. ఏమండి, నువ్వు ప్రార్థన చేయడానికి నీ యొక్క శరీరం మనస్సు సహకరించట్లేదంటే దేవుడు నిన్ను విడిచిపెట్టాడు అనే దానికి అది నిదర్శనం అండి, రుజువతి. వాక్యం విన్నా సరే నీకు నిద్ర వస్తుందంటే, వాక్యం విన్నా సరే సరిగ్గా మాటలు హృదయంలోకి వెళ్ళటం లేదు, నీ హృదయాన్ని దేవుడికి నువ్వు ఇవ్వలేకపోతున్నావు అంటే దాని అర్థం ఏంటో తెలుసా? దేవుడికి నువ్వేమైపోయావు? దూరం అయిపోయావు. దేవుడు నిన్ను విడిచిపెట్టాడు. దేవుడు నిన్ను విడిచిపెట్టేశాడు. ఇక్కడ సంసోను జడలు కత్తిరించినంత వరకు దేవుడు సంసోనుతో ఉన్నాడు. కానీ వన్స్ జడలు కత్తిరించిన తర్వాత ఏ మాట అయితే ఇది మీరు చెయ్యొద్దు, మంగళకత్తి వెయ్యొద్దు అని దేవుడు ఆదిలోనే చెప్పాడు. ఆ మాట సంసోను కూడా తల్లిదండ్రులు చెప్పారు, నాయన ఎప్పుడు జుట్టు కట్ చేసుకోకూడదు నువ్వు అని చెప్పారు. సంసోను కట్ చేసుకోలేదు, దేవుడి మాటకు లోబడ్డాడు, దేవుని మాట విన్నాడు. అందుకేనండి 3 సార్లు ఆవిడ అడిగినా సరే నిజం చెప్పలేదు సంసోను. కానీ ప్రాణం విసిగిపోయాడు. లోకం నిన్ను అనేకసార్లు ప్రాణం విసిగించేస్తుంది. బలహీన స్థితిలోకి నేను తీసుకొని వెళ్ళిపోతుంది. లోకానికి లోబడే స్థితిలోకి తీసుకొని వెళ్ళిపోద్ది. పాపానికి లోబడే స్థితిలోనికి లోకం నిన్ను తీసుకొని వెళ్ళిపోవచ్చు. కానీ నువ్వు ప్రాణం విసిగిపోయి ఎలా జీవిస్తే ఏముందలే, ఎలా బ్రతికితే ఏముందలే, ఎలా ఉంటే ఏముందలే అని నువ్వు అనుకుంటున్నావేమో ప్రాణం విసిగిపోయి. కానీ దేవుడు ఈ ఉదయకాల సమయంలో నీతో ఏమని చెప్తున్నాడంటే, అలా ప్రాణం విసిగి నువ్వు కానీ నీలో ఉన్న భక్తి కోల్పోయే పరిస్థితి నీవు తీసుకొని వస్తే, దేవునికి నీకు మధ్య ఉన్నటువంటి ఆ బంధాన్ని కట్ చేయించుకునే పరిస్థితిలోనికి ఒకవేళ నువ్వు వస్తే మాత్రం ఒకరోజు దేవుడు నిన్నేం చేస్తాడో తెలుసా? వదిలేస్తాడండి. బంధం కోల్పోతావు దేవుడితో, సమాధానం కోల్పోతావు దేవుడితో. ఇంక నీ ప్రార్థన దేవుడు వినడు, నీతో సహవాసం చేయడైనా, నీ దగ్గర ఉండడైనా, నీతో ఉండడైనా, నీలో ఉండడైనా, నీ జీవితంలో ఉండడైనా, నీ శరీరం అనే ఆలయంలో ఉండడైనా, నీతో కలిసి ఆయన జీవించడు. ఇంక దేవుడికి నువ్వు శాశ్వతంగా దూరం అయిపోయినట్టే, స్థానాన్ని కోల్పోయినట్టే. ఇక్కడ సంసోను జీవితంలో కూడా అదే జరిగిందండి. సంసోన్ని దేవుడు ఉన్నతమైన పాత్రగా వాడుకోవాలనుకున్నాడు, ఘనమైన పాత్రగా తన చేతిలో వాడుకోవాలనుకున్నాడు, గొప్ప పాత్రగా తన చేతిలో వాడుకోవాలనుకున్నాడు. తన ఇంటిలో, సంఘం అనే ఇంటిలో గొప్ప సాధనంగా దేవుడు ఈ యొక్క సంసోన్ని వాడుకోవాలనుకున్నాడు. కానీ సంసోను ఏ రోజైతే లోకాన్ని ప్రేమించి, దిలీలాన్ని మోహించి ప్రేమించాడో ఆ రోజు నుంచి దేవుడికి స్టెప్ బై స్టెప్ దూరం అయిపోవడం ప్రారంభించాడు. దేవుడికి దూరం అయిపోయి లోకానికి ఏమైపోయాడు? దగ్గర అయిపోయాడు. ఆవిడ ఏం చేసిందో తెలుసా? లోకం సంసోను అనుకున్నాడు, ఈవిడ జుట్టు కట్ చేయదు కదా, నన్ను చాలా ఇష్టపడుతుంది, ప్రేమిస్తుంది కదా అని నమ్మాడు. కానీ ఏమైందో తెలుసా? ఆవిడే ఏం చేసింది? కట్ చేసింది. నువ్వు లోకాన్ని నమ్మితే, లోకంలో ఉన్నవారిని నువ్వు నమ్మితే ఒకరోజు వారు నిన్ను మోసం చేసి వదిలేసి వెళ్ళిపోతారు. కానీ నువ్వు దేవుణ్ణి నమ్మితే ఆయన ఎప్పుడు నిన్ను విడవడు, బాయుడు. అది గ్రేట్నెస్ ఆఫ్ అవర్ గాడ్. అది మన దేవుల్లో ఉన్నటువంటి గొప్పతనం అండి. దేవుణ్ణి కానీ నువ్వు విడిచిపెట్టకుంటుంటే ఆయన నిన్ను ఎప్పుడు వదిలేడు. కానీ లోకం ఏం చేస్తుందంటే నీకేదో మేలు చేసినట్టు కనిపిస్తుంది.
నీకేదో ఉపకారం చేసినట్టు కనిపిస్తుంది, నీకేదో మరి ఏదో నీ యొక్క కోరిక నెరవేర్చినట్టు కనిపిస్తుంటుంది. కానీ ఒకరోజు ఆ లోకాశలు, శరీరాశ, నేత్రాశ, జీవగుడము, ఈ లోకంలో ఉన్న ప్రతి వ్యర్థమైంది అంతా కూడా ఏం చేస్తుందంటే దేవుడికి నిన్ను దూరం చేసి నీకు ఆయనకున్న మధ్య ఉన్న బంధాన్ని కట్ చేసి పారేస్తాయండి. ఇంక నువ్వు తేరుకోవాలంటే అంత తొందరగా తేరుకోలేవు, నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళాలంటే అంత వేగంగా చేరుకోలేవు దేవుణ్ణి. ఎందుకంటే దూరం పెరిగిపోయింది, రిలేషన్లో దూరం పెరిగిపోయేటప్పుడు అంత వేగంగా మనసులు కలవు, అంత వేగంగా దేవునితో మరలా తిరిగి సమాధానం పడలేవు, అంత వేగంగా మరలా దేవుడి దగ్గరికి రాలేవు. కాబట్టి ఈ యొక్క 31వ తేదీ ఆఖరి రోజున ఒకసారి ఆలోచన చేయండి. గతించి జనవరి నెల మొదలుకొని డిసెంబర్ 31 వరకు కూడా నువ్వు దేవుని ప్రేమించుకుంటా సంసోను వల్ల ఒకవేళ లోకాన్ని ప్రేమించే వ్యక్తివైతే ఒకవేళ దేవుడు నిన్ను ఎడబాసాడేమో, దేవుడు నీకు దూరంగా ఉన్నాడేమో, దేవుణ్ణి నిన్ను వదిలేసాడేమో, ఆ సంగతి నువ్వు గమనించలేకపోతున్నావు ఈ రోజు వరకు. దానికి సూచనలు ఏంటో చెప్పమంటారా? ఏమంటే మలేరియా జ్వరం వచ్చిందంటే ఏంటి లక్షణాలు ఏంటి కనపడతాయి చెప్పండి? చలి జ్వరం, తలనొప్పి, వామిటింగ్స్, నీరసం, ఇవన్నీ కూడా దగ్గు, ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి అనుకోండి. అప్పుడు అర్జెంటుగా వెళ్ళి బ్లడ్ టెస్ట్ చేసుకుంటే బాబు నీకు ప్లాస్మోడియం ఉంది, మలేరియా ఉంది అని చెప్తారు. ఇప్పుడు ఆ లక్షణాలు ముందే నీకు కనిపిస్తాయి ఇక్కడ. ఇప్పుడు దేవుడు నిన్ను వదిలేశాడు, ఎడబాసాడు అనే దానికి లక్షణాలు ఏంటో చెప్పమంటారా? ప్రార్థన చేయలేవు, సరిగ్గా దేవుడి దగ్గరికి రాలేవు, వాక్యం సరిగ్గా వినలేవు, ఏమండి సహవాసం సరిగ్గా ఉండదు, విశ్వాసం కూడా సరిగ్గా ఉండదు. ఇవన్నీ కూడా దేని లక్షణాలు అంటే దేవుడు నిన్ను విడిచిపెట్టాడు అనే దానికి ఈ లక్షణాలు కనిపిస్తాయి. కాబట్టి వెంటనే నువ్వు రికవరీ అవ్వాలి, వెంటనే నువ్వు తేరుకోవాలి, వెంటనే నువ్వు పుంజుకోవాలి. అమ్మో నేను దేవుడికి దూరంగా ఉన్నాను అని మరలా నువ్వు రెడీ అవ్వాలి, సిద్ధపడాలి దేవుడి దగ్గరికి వెళ్ళడానికి. ఇక్కడ సంసోను ఏం చేస్తున్నాడో చూడండి. ఇప్పుడు 21వ వచనం చదువుదామండి. అప్పుడు ఫిలిష్తీయులు అతను పట్టుకొని అతని కన్నులను ఊడదీసి గాజాకు అతను తీసుకొని వచ్చి ఎత్తడి సంఖ్యల చేత అతను బంధించిరి. చూసారండి ఏం చేశారో? ఎంత బలవంతుడిని కూడా ఈజీగా మామూలు మనిషిని పట్టుకున్నట్టు పట్టేసుకొని ఏం చేశారో తెలుసా? ఫస్ట్ వాళ్ళు చేసిన పని ఏంటో తెలుసా? అతను 2 కళ్ళు కూడా ఊడదీసేశారు. ఒకసారి నువ్వు సాతాను చేతిలో బందీ అయిపోయావంటే నీ ఆత్మీయ నేత్రాల్ని సాతాను ఏం చేస్తాడో? దేవుణ్ణి, ఆయన వెలుగుని, ఆయన ప్రసన్నతని, ఆయన వాక్యాన్ని, ఆయన లోపల ఉన్నట్టు దేవుని ప్రేమని నువ్వు చూడకుండా నీ ఆత్మీయ నేత్రాలు ఊడబీకి బయటకు పారేస్తాడండి. ఫిలిష్తీయుల చేతికి ఎప్పుడైతే చిక్కాడో, ఎప్పుడైతే బంధించారో, సాతాను బంధకాల్లో నువ్వు ఎప్పుడైతే వెళ్ళిపోయావో, సాతానికి ఎప్పుడైతే నువ్వు అవకాశాన్ని ఇచ్చావో, మొట్టమొదటి ఫిలిష్తీయుల సర్దార్లు ఏం చేశారో తెలుసా? అతని కళ్ళు ఊడబీకేశారు. ఈరోజు నువ్వు దేవుని చూడలేనంత, ఆయన వాక్యపు వెలుగుల్లోని చూడలేనంత, ఆయన వాక్యాన్ని ధర్మశాస్త్రంలో ఆశ్చర్యకరమైన సంగతులు చూసినట్లు నా కన్నును తెరుపు అని చెప్పి మరి కీర్తన గ్రంథంలో ఉంటూ ఉంటుందండి. అలాగే హాగరు జీవితాన్ని కూడా మనం చూసేటప్పుడు అక్కడే నీటి ఓటు ఉంటుంది, ఏడుస్తుంటాడు ఇస్మాయిల్, కానీ చాలాసేపటి వరకు చూడదు. దేవుని దూత వచ్చి ఆమె కన్నులు తెరవ చేసినప్పుడు అక్కడ నీటి ఓటు ఉందని తెలిసింది. ఇలా చాలామంది బైబిల్లో ఉన్నటువంటి భక్తులు వారి ఆత్మీయ నేత్రాలతో దేవుని చూడగలిగారు, వారి ఆత్మీయ నేత్రాలతో దేవుణ్ణి చూడగలిగారు. ఒకసారి సాతాను నువ్వు బందీ అయిపోతే, లోకానికి నువ్వు బందీ అయిపోతే, నీ మొట్టమొదటిగా నువ్వు కోల్పోయేది ఏంటో చెప్పమంటావా? దేవుడితో సహవాసాన్ని కోల్పోతావు. రెండోది నువ్వు కోల్పోయేది ఏంటో చెప్పమంటావా? ఒకటి దేవుడు నీకు దూరం అయిపోతాడు, దేవుడితో సహవాసాన్ని కోల్పోతావు. రెండోది ఏంటో చెప్పమంటావా? నీ ఆత్మీయ నేత్రాలు గ్రుడ్డితనంగా మారిపోతాయి. ఈ లోక సంబంధమైన, యుగ సంబంధమైన దేవత మనుష్యుల మనోనేత్రాలకి గ్రుడ్డితనము కలుగు చేయొచ్చు. ఒకసారి ఈ లోకం అనే దాంట్లోకి నువ్వు వెళ్తే నీ మనోనేత్రాలకి, నీ ఆత్మీయ నేత్రాలకి గ్రుడ్డితనం కలుగు చేస్తుంది. ఇంకా దేవుని చూడలేవు, దేవుని వెతకలేవండి. ఇక్కడ సంసోనికి మొట్టమొదటిగా బంధించి ఏం చేశారో తెలుసా? పేక్కోసి లేదు, వీడు ఎంత బాధ పెట్టాడు కదా అని చెప్పి లేకపోతే కాలో చెయ్యో తీసిలేదు. కానీ ఏం చేశారంటే కళ్ళు తీసేశారు 2. ఏంటి కళ్ళు తీసిస్తే ఎలా ఉంటుంది? కళ్ళు తీసిస్తే ఎంత ఇబ్బందిగా ఉంటుంది చూడండి, ఎంత పెయిన్ఫుల్గా ఉంటుంది, ఎంత బాధాకరంగా ఉంటుంది. కళ్ళు తీసేశారంటే ఎంత బాధాకరంగా ఉంటుందండి. అది కూడా ఇటు డాక్టర్ ఆపరేషన్ చేసినట్టు స్లోగా స్మూత్గా చేస్తారా? శత్రువుల చేతికి దొరికినప్పుడు పట్టుకొని ఎంత పెయిన్ అనుభవించి ఉంటాడో మీరు అర్థం చేసుకో. సంసోను ఎంత పెయిన్ అనుభవించి ఉంటాడో, ఎంత నరకయాతను అనుభవించి ఉంటాడో మీరు అర్థం చేసుకోండి. కారణం ఏంటో చెప్పమంటారా?
లోకాన్ని ప్రేమించాడు దేవుని కాకుండా, లోకానికి దగ్గరయ్యాడు దేవుని కాకుండా. ఆ లోకం ఏం చేసిందంటే దేవునికి అతనికి ఉన్నటువంటి బంధాన్ని తెంపి పారేసింది, ఆత్మీయ ఆ యొక్క కళ్ళుని తెంపి పారేసింది. ఈరోజు మనం కూడా దేవునికి ఒకవేళ దూరం అయితే సేమ్ అదే సిచ్యువేషన్ జరుగుతుంది. సేమ్ అదే సిచ్యువేషన్. ఇంకా దేవుని చూడలేవు, ఆయన వెలుగుని చూడలేవు, ఆయన ప్రసన్నతని చూడలేము. ఆత్మీయ నేత్రాలతో దేవుని వెతకలేవు నువ్వు, ఆత్మీయ నేత్రాలతో దేవుని గురించి ఆలోచన చేయలేవు నువ్వు. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే వెంటనే ఏం చేశారో చూడండి, 20 ఇత్తడి సంఖ్యల చేత అతన్ని బంధించిరి. ఇంకా సాతాను ఏం చేస్తాడంటే సంఖ్యలు వేసేస్తాడనమాట. ఇంకా కదలలేవు నువ్వు. మూడోది ఏం చేస్తాడండి, సంఖ్యల్లో పడిపోతాయి. ఇంకా రకరకాలైనటువంటి వాటికి నువ్వు బానిస అయిపోతావు, సంఖ్యలు పడిపోతాయి. ఇంకా 22వ వచనం, అతడు బందీ గృహములో, చూసారండి 4వది ఏంటి సిచ్యువేషన్ అండి, బందీ గృహానికి తీసుకెళ్ళిపోయారు. ఫిలిస్తీన్ దేశానికి తీసుకెళ్ళిపోయి, ఎంత బలవంతుడు కూడా, సింహాన్ని చీల్చే బలవంతుడు, నక్కలు పట్టుకొని తగలపెట్టినటువంటి బలవంతుడు సంసోనికి. ఇంకో సందర్భం ఉందండి అక్కడ, పచ్చి గాడిద దవడ ఎముక పట్టుకొని 1000 మందిని చంపాడు. అదే సందర్భంలో ఉంటుంది మనం చదివితే. దేన్ని 1000 మంది ఫిలిస్తీన్లు వట్టి గాడిద దవడ పట్టుకొని చంపాడు. అంటే ఎంత బలవంతుడో మీరు అర్థం చేసుకోండి. ఎంతమందిని ఒక్కసారి ఎంతమంది వచ్చారు, 1000 మంది వచ్చారండి. దేవుని శక్తి అతనిలో ఉంది. సినిమాలో చూపించినవన్నీ డూప్లికేట్ అది ఆల్రెడీ మీకు తెలుసు. కానీ దేవుడు ఇక్కడ రియాలిటీ ఇది. 1000 మంది వచ్చారండి సంసోన్ని చంపడానికి ఒకేసారి. పచ్చి గాడిదని చంపి దాని దవడ ఎక్కదీసి ఆ దవడతో 1000 మందిని కూడా చంపేశాడండి. అంత బలవంతుడు, అంత బలం ఇచ్చాడు దేవుడు సంసోనికి, అంత బలం ఇచ్చాడండి. నువ్వు దేవుడితో ఉంటే, నువ్వు దేవుడితో జీవిస్తే, నువ్వు దేవుడితో బ్రతికితే, నువ్వు దేవుడితో సమాధానాన్ని సహవాసాన్ని కలిగి ఉంటే, 1000 శోధనలు నీ మీదకి వచ్చిన, 1000 ఇబ్బందికరమైన పరిస్థితులు నీ మీదకి వచ్చిన, 4 దిక్కుల నుంచి అనేకమైన సమస్యలు నీ మీదకి వచ్చి పడినా సరే నువ్వు ఏం కాకుండా వాటిని జయించవు. నువ్వు జడిసిపోవు, బెదిరిపోవు, పారిపోవు. ఎందుకనంటే దేవుడు నీలో ఉంటాడు, దేవుడు నీతో ఉంటాడు, దేవుడు నీ దగ్గర ఉంటాడు. నీకు భయం అనిపించదు, నువ్వు జడిసిపోవు. ఎన్ని సమస్యలు నీ మీదకి వచ్చి పడిపోయినా, కుటుంబ సమస్యలైనా, ఆర్థిక సమస్యలైనా, అనారోగ్య సమస్యలైనా, లేకపోతే సాంఘికమైనటువంటి సమస్యలైనా, లేకపోతే నీ వృత్తి సమస్యలైనా, ఎన్ని సమస్యలు వచ్చి నీ మీదకి పడినా సరే, ఎన్ని రకరకాలైన ఐహిక విచారాలు చింతలు వచ్చి నీ మీదకి పడినా సరే నువ్వు జడిసిపో. యుద్ధం చేస్తావు, వాటితో ఎదిరించగలవు, వాటితో సర్వాంగ కవచాన్ని ధరించుకొని వాటిని ఎదిరించగలవు. ఎందుకంటే నువ్వు దేవుడితో ఉన్నావు కనుక దేవుడు నీ పక్షాన్ని యుద్ధం చేస్తాడు. నువ్వు దేవుడితో ఉంటే దేవుడు నీ పక్షాన్ని యుద్ధం చేస్తాడు. దావీదు ఏమన్నాడో తెలుసా, గొలియాతుతో, యుద్ధానికి నేను కాదు వస్తున్నది, యెహోవా పేరట నీ మీదకు యుద్ధానికి వస్తున్నాను. యుద్ధం చేసేది నేను కాదు, యెహోవా పేరట నీ మీదకి యుద్ధానికి వస్తూ ఉన్నానని చెప్పి సంసోను, అక్కడ మనం చూసిన దావీదు అక్కడ చెప్పాడు. సంసోను ఇక్కడ ఏం జరిగిందో తెలిసి ఎంతటి బలవంతుడు కూడా తిరగల విసిరే పరిస్థితులకు వెళ్ళిపోయాడు. దేంట్లోకి వెళ్ళిపోయాడు, తిరగలి అంటే ఎంత నీచమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాడో ఒకసారి చూడండి. ఎంతటి అల్పమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాడో ఒకసారి చూడండి. ఎంతటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాడో ఒకసారి చూడండి. తిరగలి విసురుతున్నాడు. ఏం చేస్తున్నాడండి, తిరగలి విసురుతున్నాడు. అంటే అంత బలవంతుడు, అంత పేరు ప్రఖ్యాతలు కలిగినటువంటి వ్యక్తి, అంత గొప్ప వ్యక్తి, అంత శక్తి కలిగినటువంటి వ్యక్తి, ఈరోజు 1000 మందిని పచ్చి గాడి దవడతో చంపగలిగినటువంటి వ్యక్తి, అలాగే 300 నక్కలు పట్టుకొని తోకలు ముడేసి అగ్గి తగలెట్టినటువంటి వ్యక్తి, సింహాన్ని ఏం కాకుండా చీల్చేసినటువంటి వ్యక్తి ఈరోజు తిరగల విసురుతూ ఉన్నాడు. చూడండి ఎంత హీనకరమైనటువంటి పరిస్థితిలోనికి వచ్చేసాడు, ఎంత బాధాకరమైనటువంటి పరిస్థితిలోనికి వచ్చేసాడు, ఎంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిలోనికి వచ్చేసాడో మనం అక్కడ చూడగలుగుతూ ఉన్నామండి. ఈరోజు నువ్వు దేవుడికి దూరం అయిపోతే సేమ్ అవే లక్షణాలు నీలో కనిపిస్తాయి. దేవుడి దగ్గరగా ఉన్నప్పుడు సింహం నీ మీదకి వచ్చినా నువ్వు ఎదిరించగలవు. గర్జించు సింహం వలె అపవాది తిరుగుతూ ఉన్నాడు, ఎవరిని మృంగుతామా అని తిరుగుతూ ఉన్నాడు. కానీ నీ దగ్గరికి వచ్చినా నువ్వు ఎదిరించగలవు. ఏమండి, మరి అలాగే 1000 రకాలైనటువంటి పరిస్థితుల మీదకి వచ్చి పడిపోయినా సరే నువ్వు ఎదిరించగలవు. భయపడిపోవు, ధైర్యంగా ఉంటావు, బలంగా ఉంటావు, పోరాడతావు, సాతానుతో పోరాడతావు, సమస్యలతో
దేవుడు ఇచ్చినటువంటి సర్వాంగ కవచాన్ని ధరించుకొని వాక్యం అనే ఆత్మ ఖడ్గాన్ని పట్టుకొని పోరాడుతావు, విశ్వాసం అనే డాలు పట్టుకొని పోరాడుతావు. కానీ ఏ రోజైతే నువ్వు దేవుడికి దూరం అయిపోతావో, దేవుడు ఎప్పుడైతే నేను వదిలేస్తాడో నీలో మొత్తం ఆత్మీక బలం అంతా పోతుందండి. ప్రార్థనా బలం, వాక్యం అనే బలం, విశ్వాసం అనే బలం అన్నీ పోతాయి. ఇంకా నేను వట్టివాడిగా వట్టిదానిగా మిగిలిపోతావు. సాతానికి అప్పుడు ఈజీ అయిపోద్ది నీకు సంఖ్యలు వేయడానికి. సాతానికి ఈజీ అయిపోద్ది నీ యొక్క ఆత్మీయ నేత్రాలు తీసేయడానికి. సాతానికి ఈజీ అయిపోద్ది ఇంకా తన పని కొరకు ఉపయోగించుకోవడానికి. ఇప్పుడు ఫిలిస్తీన్లు ఇప్పుడు సంసోను ఎవరి పని చేస్తున్నాడు? ఇక్కడ ఎవరు తిరగలు విసురుతున్నాడు? ఫిలిస్తీన్ది. ఇప్పుడు సాతాను కూడా నేను ఏం చేస్తాను తెలుసా? తన పని కోసం యూజ్ చేసుకుంటాడు. దేనికి కావాలంటే దానికి, ఎలా కావాలంటే అలాగే. ఇప్పుడు సంసోను ఎలా కావాలంటే అలా యూజ్ చేసుకోవచ్చు వాళ్ళు ఫిలిస్తీన్లు. ఇప్పుడు సాతాను కూడా, సాతాను చేతులు నువ్వు బందీ అయిపోతే నీకు కూడా సంఖ్యలు వేసేసి, రకరకాలైనటువంటి లోక సంబంధమైన సంఖ్యలు వేసేసి నేను ఏం చేస్తాడో తెలుసా? తనకి ఎలా కావాలంటే అలాగే నేను వాడుకుంటాడండి. ఎలా కావాలంటే అలా నేను తిప్పుకుంటాడు. ఇంకా సాతాను చెప్పినట్టు తిరుగుతావు, ఇంకా దేవుడు చెప్పినట్టు మరి తిరగవు, ఎవరు చెప్పినా వినవు. ఇంకా నీకు ఇష్టమైన బ్రతుకు నువ్వు బ్రతుకుతుంటావు, నీకు ఇష్టమైన జీవితాన్ని నువ్వు గడుపుతుంటావు. ఎందుకంటే పూర్తిగా సాతాను చేతిలోకి నువ్వు వెళ్ళిపోయావు, పూర్తిగా సాతాను బంధకాల్లోనికి నీవు వెళ్ళిపోయావు కనుక ఇంకా సాతాను చేతిలో బందీగా నీవు మారిపోయావు. సంసోను ఎంత బలవంతుడు కూడా తిరగలు విసురుతున్నాడండి. ఆ తిరగలు విసరడం అంటే ఆ ఫిలిస్తీన్లకి ఆ పిండిని అక్కడ రుబ్బుతూ ఉన్నట్లుగా మనం చూడగలుగుతాం. పిండి విసురుతున్నాడండి. గోధుమలు కావచ్చు, ఏవైనా కావచ్చు, అందులో వేసి సంసోను చేత తిప్పిస్తున్నారు. తిరగలంటే ఈ తిరగలు అనుకోకండి. ఒక ఎద్దు ఏ విధంగా అయితే గానుగ తిరగలు ఉంటుందో చూసారా, అలాంటిది ఇంకా పెద్దది. అలాంటి దాన్ని సంసోను తిప్పుతున్నాడండి. అంటే ఎలా కావాలంటే అలా యూజ్ చేసుకుంటారు ఇంకా ఫిలిస్తీన్లు. సాతాను కూడా నేను ఇంకెలా కావాలంటే అలా యూజ్ చేసుకుంటాడు. తన చేతిలో ఎలా కావాలంటే అలా తిప్పుకుంటాడు. నీ జీవితాన్ని పూర్తిగా నాశన కోపంలోనికి, నాశన స్థితిలోనికి తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడండి.